సాహితీవనం సాహితీ సౌరభాలు 23 విశ్వ సాహిత్యం 11 జూన్ సమావేశం. ఈనాటి అంశం గాబ్రియల్ గార్షియా మార్క్వీజ్ రచించిన 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఆంగ్ల నవల, మూలం స్పానిష్. ఈనాటి ఈ సభకు సభాధ్యక్షత శాంతికృష్ణ, ప్రధాన వక్త బొడ్డపాటి చంద్రశేఖర మాధవరావు గారు, స్వాగతోపన్యాసం అరుణా సందడి, సమన్వయం శ్రీధర్ రెడ్డి బిళ్ళ, వందన సమర్పణ కంచి వెంకట్. ఈ రోజు ఈ నవలను మనకు పరిచయం చేయబోయేవారు ప్రధాన వక్త, ఆంగ్లోపన్యాసకులు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర మాధవరావు గారు. వారికి హృదయపూర్వక స్వాగతం. ప్రపంచ సాహిత్యం గురించి కొద్దిగా అయినా మనం తెలుసుకోవచ్చని గొప్ప ఆశయంతో విశ్వ సాహిత్యం అనే ఈ ప్రోగ్రాంను రూపకల్పన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. వారికి ధన్యవాదాలు మరియు స్వాగతం. ఈనాటి ఈ ప్రోగ్రామ్ కు టెక్నికల్ సపోర్ట్ మరియు సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి బిళ్ళ. వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కవి, కథకులు, అమెరికాలో ఉంటారు. స్వాగతోపన్యాసకులు అరుణా సందడి. వీరు కవయిత్రి, రచయిత్రి, తెలుగు సాహితీవనం అడ్మిన్, చిత్రకారిణి. వీరు నెల్లూరులో ఉంటారు. వందన సమర్పణ కంచిపాటి వెంకట్, కవి, ఇప్పుడిప్పుడే కథలు కూడా రాస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, విశాఖలో ఉంటారు. ఇప్పటి వరకు మనం 22 జూన్ సమావేశాలు నిర్వహించుకున్నాము. అందులో కవి సమ్మేళనాలు, కథకుల సమావేశాలు, పుస్తక పరిచయాలు ఉన్నాయి. ఈ జనవరి నుండి ఇలా ప్రత్యేక జూన్ కార్యక్రమంగా విశ్వ సాహిత్యం మన ముందుకు వచ్చింది. అందులో ఈ ప్రోగ్రామ్ లో వరుసగా ఇప్పటి వరకు జనవరిలో డేవిడ్ కాపర్ఫీల్డ్ ఆంగ్ల నవలను కస్తూరి మురళీకృష్ణ గారు, ఫిబ్రవరిలో లే మిజరబుల్ ఫ్రెంచ్ నవలను చెలమచెర్ల భాస్కర్ రెడ్డి గారు, మార్చిలో రష్యన్ నవల జమీలియాను డాక్టర్ చెమన్ గారు, ఏప్రిల్లో రూట్స్ ఆంగ్ల నవలను డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, మేలో ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ ఆంగ్ల నవలను స్వాతి శ్రీపాద గారు, జూన్లో గాడ్స్ పాపర్ ఆంగ్ల నవలను మూలం గ్రీకు వాడ్రేవు చిన వీరభద్రుడు గారు, ఆగస్టులో విలియం షేక్స్పియర్ డ్రామా ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ ను డాక్టర్ బెల్లంకొండ సంపత్ గారు, అక్టోబర్లో గుంటర్ గ్రాస్ రచించిన జర్మన్ నవల ద టిన్ డ్రమ్ ను డాక్టర్ చంద్రలత గారు, డిసెంబర్లో రచించిన ఆంగ్ల నవల ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ను డాక్టర్ అంబశయ్య నవీన్ గారు, డిసెంబర్లో మరో రోజు మనం 22వ తేదీ నిర్వహించుకున్న జూన్లో మ్యాగ్జిమ్ గోర్కీ రాసిన ప్రఖ్యాత రష్యన్ నవల మదర్ గురించి శ్రీ సత్యాజీ గారు ఇంతవరకు మాట్లాడారు. ఇప్పుడు ఈ జనవరిలో అంటే ఈ రోజు 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఆంగ్ల నవలను శ్రీ చంద్రశేఖర మాధవ ఇస్తారు. నిర్వహించే కవితల పోటీలలో విజేతలకు బహుమతులను అందజేయడమే కాకుండా వారి కవితలను శాశ్వతంగా భద్రపరచాలనే గొప్ప ఆశయంతో సంకలనాలు కూడా మనం తీసుకుని వచ్చాము. వాటిని 2022, 2023, 2024 జూలై మాసంలో జరిగిన తెలుగు సాహితీవనం వార్షికోత్సవం రోజున రవీంద్ర భారతిలో ఆ పుస్తకాలను మనం ఆవిష్కరణ చేశాము. అవి పాడవే కోయిల, వసంత వీచిక, సమరధీర, ఎన్నో వర్ణాలు, అలవోక, అంతర్వాహిని, కడలి. ఇందులో అంతర్వాహిని, కడలి కథల సంకలనాలు అయితే మిగిలినవి కవితా సంకలనాలు. 3 సార్లు జరిగిన వార్షికోత్సవాలలో జీవన సాఫల్య పురస్కారాలు, మహిళా ప్రతిభ పురస్కారాలు, యువ సాహితీ పురస్కారాలు అందజేశాము. గత ఏడాది తెలుగు సాహితీవనం కథా పురస్కారాలు, తెలుగు సాహితీవనం కవితా పురస్కారాలను కూడా మనం ప్రవేశపెట్టాము. ప్రస్తుతం ఈ కథా పురస్కారం, కవితా పురస్కారం 2025కు పోటీ అనేది జరుగుతోంది. అంతేకాకుండా రాణి పులోమాజాదేవి స్మారక కథా పురస్కారం 2025కు కథా సంపుటాలను మనం ఆహ్వానించాము. ఈ 2 పోటీల ఫలితాలు ఫిబ్రవరి ఆఖరున మనం విడుదల చేస్తాం ఫలితాలను. ఇంకా ఇన్ని విజయాలు మనం చెప్పుకున్న ఇన్ని విజయాలు, నేను వీటిని విజయాలుగానే భావిస్తాను. ఇన్ని విజయాలను
వాళ్ళు, ప్రియమైన నా టీం సభ్యులు, నన్ను నిరంతరం ప్రోత్సహించే ఆత్మీయులు, గౌరవనీయులు అయిన ఏనుగు నరసింహారెడ్డి గారు మరియు సత్యాజీ గారులకు, న్యాయ నిర్ణేతలకు, బహుమతి ప్రదాతలకు, ప్రధాన వక్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత. ఎప్పటిలాగే కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఏనుగు నరసింహారెడ్డి గారి చేత మనం కొన్ని మాటలు మాట్లాడించి వాటిని వింటాం. సార్ మనల్ని ఎంతో ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు చెప్తారు కాబట్టి సార్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారనేసి ఆశిస్తూ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ శాంతకృష్ణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజానికి నేను ఫుల్ నావల్ ఎట్లాగూ వింటాను అనుకున్నాను. మళ్ళీ చిన్న నా రెగ్యులర్ యాక్టివిటీస్ శాంతకృష్ణ గారికి అయితే బాగా తెలుసు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మా ఒక విఐపి గారిని సెండ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతాను కాబట్టి నేను 2 మాటలు ఈ సందర్భంగా మాట్లాడాలని అనుకున్నాను. ఏంటంటే తెలుగు సాహితీవనం ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది అనే దాన్ని చాలా సంక్షిప్తంగానైనా చాలా డీటెయిల్డ్గా శాంతికృష్ణ గారు వివరించారు. కథల పోటీలు, కవిత్వం పోటీలు, అవార్డులు ఇట్లాంటి వీటితో పాటు విశ్వ సాహిత్యం కూడా ఉంటుంది అని భావించి విశ్వ సాహిత్యం సిరీస్ని గత 11 నెలలు అని చెప్పొచ్చు, 11 నెలలుగా నడిపిస్తూ ఉన్నాము. ఈ విశ్వ సాహిత్యం సిరీస్లో మొదలు పెట్టినప్పుడు అంటే డేవిడ్ కాపర్ఫీల్డ్ చెప్పించేటప్పటి నుండి కూడా 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ చెప్పించి తీరాల్సిందే అని అనుకున్న పుస్తకానికి ఈ రోజు మోక్షం లభించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి 2-3 వక్తలు చెప్తామని మళ్ళా సమయాన్ని అటు ఇటు జరుపుతూ రావడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. ఇప్పుడు మాత్రం ఈ రోజు మనము 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నవల గురించి విన్నబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని చెప్పడానికి చాలా సమర్థులైన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటే అరుణ సందడి గారు వేరే విషయం మాట్లాడుతూ మాధవరావు సార్ పేరు చెప్పడం జరిగింది. నేను కూడా విన్నాను కానీ వారితో నేరుగా పరిచయం లేదు అని తర్వాత మీరే మాట్లాడి సార్ని ఒప్పిస్తే మనం ఆ నవల చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం మీద మాధవరావు సార్ ఈ రకంగా మార్క్ వైజ్ నవలను మనకు చెప్పడానికి రావడం చాలా శుభ సూచకం. దీన్ని తర్వాత ఒక వ్యాసంగా కూడా వారు రాసిస్తే మనం విశ్వ సాహిత్యం పుస్తకం కూడా తీయాలనేది ఒక ప్రతిపాదన. తర్వాత ఇందాక శాంతికృష్ణ గారు చెప్పినట్టే మొత్తం ఈ కార్యక్రమాలన్నింటికీ వెనుదన్నుగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి బిల్లా, కంచిపాటి వెంకట్ గారు, తర్వాత ఈరోజు స్వాగతోపన్యాసం చేయబోతున్న అరుణ సందడి, అందరికీ నమస్కారం. తర్వాత ఇంకా తెలుగు సాహితీవనం మిత్రులందరికీ నమస్కారం. నేను మాధవరావు సార్ స్పీచ్ గతంలో వినలేదు కాబట్టి ఈరోజు వింటాను. ఒకవేళ వినడంలో కొంత మిస్ అయిన పార్ట్ని యూట్యూబ్లో కూడా వింటాను. అయితే ఇది చాలా మంచి నవల, చాలా మంచి నవల, చాలా బ్రహ్మాండంగా అంటే ఒక మ్యాజిక్ రియలిజం అనే దాన్ని ఏంటి అని చాలా మంది కొద్దిగా ఒకరు తెలియకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ నిజానికి మునెమ్మ అని కేశవరెడ్డి నవల చదివిన వాళ్ళకి కొద్దిగా తెలుగులో కూడా మ్యాజిక్ రియలిజం పరిచయం అయి ఉంటుంది. అంటే ఇందులో వాస్తవం ఉంటుంది. వాస్తవానికి వాస్తవమైన కథ నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ అద్భుతాలు, అసలు మానవ జీవితంలో సాధ్యం కాని సంఘటనలు అన్నింటినీ ప్రవేశపెడతాడు రచయిత. అట్లా ప్రవేశపెట్టడం ద్వారా దాన్ని ఆకర్షణీయంగా తీసుకువచ్చి తర్వాత చరిత్రకి జోడించడం వల్ల దాని రీడబిలిటీ పెరిగి చివరికి ఈ నవల ఏ స్టేజ్లో ఉందంటే నోబెల్ ప్రైజ్, లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ పొందిన అంత గొప్ప నవల 100 ఇయర్స్ సాలిట్యూడ్. ఈ 100 ఇయర్స్ సాలిట్యూడ్ అనేది మనం ఇంగ్లీష్ పేరే బాగా చెప్తూ ఉన్నాం కానీ దాని పేరు అది లాటిన్లో మాత్రం సియాన్ ఎనోస్ డే సోలెడాడ్, ఏదో చాలా విచిత్రంగా మనం ప్రొనౌన్సియేషన్కే కష్టమైనటువంటి ఒక పేరు. ఈ నవల ఒక్కదాని ద్వారానే దాదాపు 5 కోట్ల ప్రతుల కంటే ఎక్కువగా అమ్మడం ద్వారా రచయిత చాలా ధనవంతుడు కూడా అయిపోయిన సంగతి మనందరికీ చాలా ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ప్రధానంగా నాకు తెలిసి ఒక బుయందియాల కథ, 7 తరాల కథ. బుయందియాలకు మూల పురుషుడైనటువంటి జోస్ ఆర్కాడియో బుయందియా అనేట ఆయన ఉన్న ఊరికి
ఆ ఊరికి కొంతమంది ఆటగాళ్ళు వస్తూ ఉంటారు. జిప్సీలు అంటే మన దగ్గర గ్యారడీ ఆడేవాళ్ళలాగా ఒక జిప్సీలు వచ్చి వాళ్ళు 2, 3 వింత విషయాలని ప్రవేశపెడతారు. ఏంటంటే, వాళ్ళ దగ్గర ఎగిరే చేపలుంటాయి. తర్వాత అయస్కాంతాన్ని మొట్టమొదటిసారి పట్టుకొస్తారు. అప్పటిదాకా అయస్కాంతం తెలియని ఊర్లో బుయందియాల ఊరు అంటే బుయందియాలు ఉండే ఊర్లో ఈ అయస్కాంతం తీసుకొచ్చి అయస్కాంతపు మిషన్‌ని ఇటు తరలిస్తా ఉంటే ఇండ్లల్లో ఉండే దూలాలకు ఉండే ఇనుప ముక్కలు, చువ్వలు అన్నీ ఆ దూలాలను వదిలించుకొని ఆ అయస్కాంతానికొచ్చి అతుక్కుంటా ఉంటాయి. ఇది చూసిన బుయందియా మూలపురుషుడనుకోండి. మనము ఆర్కాడియో బుయందియా అంటాము. ఆయన చాలా ఆశ్చర్యపోయి ఈ ఈ గడార్‌ను మనం గనక తీసేసుకున్నట్టయితే, కొన్నట్టయితే, మనము ఈ ఇనుప ముక్కల్ని ఆకర్షించే బదులు భూమిని తవ్వి అందులో బంగారం ముక్కలేమైనా ఉంటే దాన్ని ఆకర్షించొచ్చు అని తీసుకొని తన వృత్తిని మార్చుకుంటాడు. ఈ క్రమంలో ఆయన ఇంకా చాలా అద్భుతాలన్నీ జరుగుతా ఉంటాయి. ఈ అద్భుతాలలో భాగమే ఎగిరే చేపలుంటాయా అంటే అది మళ్ళీ దాన్ని అడగకూడదు మనం. ఎందుకంటే మ్యాజిక్ రియలిజంలో ఇట్లాంటియన్నీ ఉంటాయని. తరువాత అస్సలు కథేంటంటే చాలా ఆశ్చర్యకరమైన కథేంటంటే ఆహ్, తను వరుసకి వరుస సరిపోని అంటే ఒక సోదరి వరుస అయ్యేటటువంటి ఆహ్, ఒక ఆవిడని ఉర్సులా అనే ఆవిడని ఆహ్ పెళ్లి జేసుకోవాల్సి వచ్చినప్పుడు ఊరోళ్ళందరూ వ్యతిరేకిస్తారు. నీకు ఆమె వరుస సరిపోదు. ఆ వరుసైన మనిషిని పెళ్లి జేసుకోవాలి. ఇట్లాంటి తప్పుడు వరుసలో పెళ్లి జేసుకుంటే మీకు పంది తోక ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది అని హెచ్చరిస్తే గూడా వాళ్ళు చాలా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. ఆ చేసుకున్న తర్వాత ఆయన భార్య ఉర్సుల పెళ్లైతే చేసుకుంది. మానసికంగా ఒక్కటయ్యారు గానీ, శారీరకంగా కలిస్తే మాకు పందితోక పిల్లాడు పుడతాడు అనే భయంతో ఆమె ఆ శృంగారానికి అనుమతించని ఒక పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి ఎందాక పోతుంది అంటే ఆర్కాడియో బుయందియా ఒక ప్రుడెన్షియా అనే వాడితోటి కొట్లాట పెట్టుకున్నప్పుడు యుద్ధం లాంటిది చేస్తూ ఉన్నప్పుడు, తన్నుకుంటూ ఉన్నప్పుడు వాడు ఓడిపోయిన వాడి మాటగా "నువ్వు నపుంసకుడివిరా! నీకు పిల్లలే గాలేదు" అని ఒక అవహేళన మాట అనడం వల్ల వచ్చి మీద పడి, ఎగబడి తన సొంత భార్యనే రేప్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఊర్లో ఉండడం కంటే ఈ తెలివైన పరికరాలు అవి ఇవి తీసుకొని వేరే ఊరికెళ్ళిపోదాం అని చెప్పి వీళ్ళంతా ప్రయాణం చేస్తారు. వందలు, వేల కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ ఒక సొంత ఊరు గట్టుకుంటారు. ఆ ఊరు పేరే మొకందో అనే ఊరు. ఆ మొకందో అనే ఊరు చాలా నిజాయితీకి, స్వస్థతకు, ఆహ్లాదకరానికి, తర్వాత ఇతరులని ప్రేమించే గుణం కలిగినటువంటి వాళ్ళు పుడతారు. వాళ్ళ దాంట్లో ఒక 7 తరాలు నడుస్తూ ఉంది. ఆ 7 తరాలకు సంబంధించిన మొకందో కథనే ఈ దీంట్లో కథ. ఆశ్చర్యం ఏంటంటే, ఈ 7 తరాలు నడిచేటప్పటికి చాలా ప్రశాంతమైన ఊరు, చాలా గందరగోళమైన పట్టణంగా మారిపోతుంది. నగరీకరణ వస్తుంది. ఇదంతా చెప్పి లాస్ట్‌కు ఇంకొక ఆ వంశంలో చివరి పురుషుడు అనేవాడు గూడా ఒక వరుసగాని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ వరుసగాని అమ్మాయి వల్ల అతడికి నిజంగానే ఒక పంది తోక ఉన్న అబ్బాయి జన్మించడంతోటి ఈ కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా ఆయన జెప్పాలనుకున్నదేంటంటే వలసవాదం ఎన్ని అరాచకాలని సృష్టించింది. ఈ వలసవాదం ద్వారా విప్లవాలు ఎట్లా తలెత్తాల్సొచ్చింది. ఆ విప్లవాలలో విప్లవకారులను ఎంతమందిని హతమార్చారు, ఎంతమందిని సముద్రంలో పడేసి చంపేశారు. ఇవన్నీ చెబుతూ చాలా 7 తరాలు నడిచేంత వరకు బతికుండేటటువంటి ఉర్సులా అనే ఒక మహిళ అంటే మొదటి బొలిందియా యొక్క భార్య చాలా ఏకాంతంతో, చాలా ప్రశాంతతతో ఇంత బాగా ఉండే ఊరు ఇంత దరిద్రంగా తయారైంది అనేది చూడాల్సొచ్చిన సందర్భాన్ని ఈ ఈ నూరేళ్ల ఏకాంతంగా అని చెప్పడంతో రచయిత కథను ముగిస్తారు. ఇందులో అద్భుతమైన సంఘటనలు, అద్భుతమైన కథలు, మన మానవ ఊహకు తట్టనటువంటి వాటిని తట్టించుకొని రాసినటువంటి రచయిత మార్క్వెజ్ గారి కథని మనం ఇప్పుడు విందాం. నిజానికి ఇది ఒక్క గంటలో చెప్పే కథ కాదు. గంటలో చెప్పే ఉపన్యాసం కూడా కాదు గానీ, సంక్షిప్తపరుచుకొని మాధవరావు సార్ మనకు దాన్ని చెప్పడం కోసం వచ్చారు. నేను ఇంతకంటే ఎక్కువ టైం తీసుకోవడం న్యాయం కాదు. శాంతికృష్ణ గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. తెలుగు సాహితీవనంలో ఈరోజు ఈ సభకు కార్యక్రమం నిర్వహణలో పాల్గొంటున్న శ్రీధర్ రెడ్డి బిళ్ళ, అరుణా సందడి, కంచిపాటి వెంకట్ కాకుండా ఇంకా నాకు ఈ తెలుగు సాహితీవనానికి మిగిలిన టీం సభ్యులు ఉన్నారు. వాళ్ళ పేర్లు
ఇంతకుముందు చెప్పడానికి మర్చిపోయాను. కానీ నా టీమ్ సభ్యులు 8 మంది సహకారం కూడా నేను నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా టీమ్ సభ్యుల సహకారం అనేది ఉంటుంది. వాళ్ళు డాక్టర్ కృష్ణారావు రెడ్నం గారు, సుమనా ప్రణవ్, శ్రీనివాస్ తొడుపునూరి, నవీన్ చంద్ర. వీళ్ళకి కూడా ఈరోజు ఈ సభకు సుస్వాగతం. వీరితో పాటుగా సభకు విచ్చేసిన సాహితీ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాంజలి. ఇంకా ఈనాడు స్వాగతోపన్యాసం ఇవ్వవలసినదిగా తెలుగు సాహితీవనం అడ్మిన్ అరుణ సందడి గారిని కోరుతున్నాను. అరుణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు సాహితీవనం నిర్వహిస్తున్న సాహితీ సౌరభాలు విశ్వ సాహిత్యం 11వ జూమ్ సమావేశానికి హాజరైన అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు అరుణ సందడి, నెల్లూరు. స్పెషల్ ఎడ్యుకేటర్ని. తెలుగు సాహితీవనంలో అడ్మిన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగు సాహితీవనము శాంతికృష్ణ గారి సారథ్యంలో కొనసాగుతూ అతి పెద్ద సాహితీ సమూహము అనే సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తూ నిత్యము సాహితీ పరిమళాలను వ్యాప్తి గావిస్తూ అందరి మన్ననలను అందుకుంటుంది. ఈ రోజు విశ్వ సాహిత్యము అంతర్జాలంలో ప్రాముఖ్యత పొందిన రచయితలను, వారి రచనలను పరిచయం చేస్తుంది. ఈ రోజు 100 years of solitude, 100 సంవత్సరాల ఏకాంతం అనే ఈ నవలను రచయిత గాబ్రియల్ గార్సియా మార్కెస్ గారు రచించారు. ఈ నవల గురించి తెలుసుకునే ముందు ఈ రోజు ప్రధాన వక్త గురించి కొన్ని పరిచయ వాక్యాలు తెలుసుకుందాం. గౌరవనీయులు శ్రీ వడ్డపాటి చంద్రశేఖర మాధవరావు గారు పామరిలో జన్మించారు. ఎంఏ ఇంగ్లీషు ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు. అన్నపూర్ణ మెమోరియల్ డిగ్రీ ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశారు. 30 ఏళ్లకు పైగా ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆంగ్ల బోధన చేస్తున్నారు. ఉద్యోగ పోటీ పరీక్షలను రాసే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బోధిస్తున్నారు. రేడియోలో ఆంగ్లము, తెలుగు సాహిత్యం గురించి ప్రసంగించడం చేస్తుంటారు. ఈనాడులో అంతర్యామి శీర్షికకు, సృజన క్రాంతి ఆన్లైన్ దినపత్రికలో లహరి శీర్షికకు కాలమిస్ట్ గా పనిచేస్తున్నారు. అనేక సాహితీ సమీక్షలు రాశారు మరియు సాక్షి, సంస్కృతి పత్రికలలో ఆర్టికల్స్ రాస్తుంటారు. చిన్న చిన్న కథలను కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఉపన్యాసించడం అంటే ఇష్టం. ప్రధాన వక్త శ్రీ చంద్రశేఖర్ గారికి విశ్వ సాహిత్యము స్వాగతము పలుకుతుంది. మరి సారి గారి మాటలను వినబోయే ముందు ఈ రోజు చెప్పబోతున్న నవల గురించి 2 విషయాలు చెప్తాను. 100 years of solitude, 100 సంవత్సరాల ఏకాంతం అనే రచయిత గాబ్రియల్ గార్సియా మార్కెస్. ఇతను కొలంబియా నవల రచయిత. 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన రచయితల్లో ఒకరిగా గుర్తింపబడ్డారు. 1982లో నోబెల్ బహుమతిని పొందారు. స్క్రీన్ రైటర్ గా, పాత్రికేయులుగా ఇతను తన పాత్రను నిర్వహించారు. ఇతని గాబో అని కూడా పిలుస్తారు. ఈ నవలకు 1967 మే 30 మొదటిసారిగా ప్రచురించబడింది. ఈ నవల ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి నవలలో ఒకటిగా పేరు పొందింది. ఈ నవలలో బూందియా రాజవంశం, గ్రామీణ మరియు వివిక్త పట్టణము మకడోను చూడవచ్చు. ఈ నవలలో పసుపు పువ్వుల వర్షము, రసవాదము, మతపరమైన దృశ్యాలు వంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మరియు ఉపమానాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ నవలలో మ్యాజికల్ రియలిజం ఉంది. ఈ నవల గురించి ఈ రోజు ఇప్పుడు ప్రధాన వక్త వడ్డపాటి చంద్రశేఖర్ గారి ప్రసంగంలో పూర్తిగా తెలుసుకుందామని వారిని ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు చెప్పండి. ధన్యవాదాలు అరుణ. ఈనాటి ప్రధాన వక్త శ్రీ చంద్రశేఖర మాధవరావు గారిని 100 years of solitude గురించి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ శాంతికృష్ణ గారు. రాగా, నా గురించి కొన్ని మంచి వాక్యాలు చెప్పినందుకు. ఈ సాహిత్య వనంలోకి నన్ను నడిపించిన రాగాకి, నా పేరు సూచించిన ఆమెకు ధన్యవాదాలు. మీరు సూచించిన వెంటనే ఏనుగులగా నరసింహారెడ్డి గారు నాతో ఫోన్ చేసి కూడా మాట్లాడారు. చాలా చక్కగా ప్లీజింగ్ గా మాట్లాడారు. అయితే వారి గురించి మాట్లాడటం అనేది ఆ రోజు జరిగిన, ఇప్పుడు వారి ముఖాన్ని ఈ రోజు చూసినా కూడా నేను అంతకుముందు చాలాసార్లు ఈ సభల్లో వారు మాట్లాడుతుండగా చూశాను. వారి సాహితీ నేపథ్యం, సాహితీ అవన్నీ కూడా నాకు బలం అవన్నీ తెలిసిన వాడిని నేను. అందరికీ నమస్కారం. నా వాయిస్ ఆడిబుల్ గా ఉంది కదండి? ఈజీగా ఉంది.
ఉంది సార్. ఆడియో, వీడియో 2 ఆ! బావుంది. రైట్. ఇక్కడ 100 ఏకాంతం అన్నాం దీన్ని. 100 ఏకాంతం అనే ఒక నవల ఈయన గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ అనే అతను కొలంబియన్ దేశస్థుడు. స్పానిష్ వాళ్ళకి మాతృభాష. స్పానిష్ లో రాశారు దాన్ని. రాస్తే 1961 ప్రాంతంలో రాశారు. చాలా సంచలనం అన్నమాట. ఈ నవల అర్థం కావడానికి కొన్ని టెక్నికల్ టర్మ్స్ కావాలి. మ్యాజిక్ రియలిజం అనే మాట మనకి బాగా అర్థం కావాలి. అర్థమైతేనే ఆ కథ నడుస్తుంది అన్నమాట. 1961లో రాశారు. 81 ఆ ప్రాంతంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ స్పానిష్ లో రాసిన ఈ నవల్ని గాబ్రియల్ మార్క్వెజ్ రాసిన 100 Years of Solitude. ఇక దాన్ని తెలుగులో 100 ఏకాంతం ఉందాం. స్పానిష్ నుంచి గ్రెగరీ రెబాసా అనేవాడే ట్రాన్స్లేట్ చేశారు. బహుశా జెంటే అనుకుంటున్నాను నేను, లేడీ అనుకుంటున్నాను నేను. అద్భుతంగా చేశారనమాట. ఏమిటి గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ అనే షార్ట్ వర్డ్ వాడతాను. గార్సియా మార్క్వెజ్ అని అంటాం. ఇది అనేక ఇతివృత్తాల సమాహారం. ఏమిటి ఇతివృత్తాలు? సందేశం అనేది ప్రధాన పాత్రధారి కూడా ఉంటుంది. ఒక బులిందియా అనే ఒక 7 తరాల కుటుంబ పాత్రధారులందరూ కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తారు. ఇక్కడ 7 తరాల వాళ్ళు, 7 తరాల మనుషులు కాబట్టి ఒక కథనం చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. రెండోది ప్రధాన పాత్ర అంటూ ఉండదు. ప్రధాన పాత్రగా ఒకటి చెప్పుకున్నా కూడా మనం అన్ని పాత్రలు ఉంటుంటాయి అన్నమాట. ఇక్కడ ఏం చెప్తుంది? ఇది ఒక చరిత్ర స్వభావాన్ని చెప్తుంది. తర్వాత కుటుంబ నేపథ్యాన్ని చెప్తుంది. తర్వాత మనుషులు అనేవాళ్ళు, మానవులు తప్పించుకోలేని విధి అంటాం కదా, విధి బలీయమైంది అంటాం కదా, దాని నుంచి తప్పించుకోలేని ఒక గొప్ప శక్తి, విధికున్న గొప్ప శక్తిని కూడా చెప్తుంది. రచయిత ఒక ఊహాత్మక పట్టణం, అది మెకెండో అని అంటారు. మెకెండో స్పానిష్ లో మెకెండో అనే వాడుతూ ఉంటారు అనమాట. ఇంగ్లీష్కి వచ్చేసి మెకెండో అనొచ్చు. మనం ఒక స్థాపన జరుగుతుంది. దాంట్లో నివసించే బులిందియా కుటుంబ కథ చెప్తారు. దీంట్లో కాల వ్యవధి 100 సంవత్సరాలు. మకెందో అనే గ్రామం ఎటువంటిదంటే మనకి ఆర్కే నారాయణ గారు రాసిన మాల్గూడి లాంటిది అనమాట. మాల్గూడి అనేది మ్యాప్ లో లేదు. మాల్గూడి అనే గ్రామం ఎంత ఫేమస్ అయిందంటే చాలా మంది ఫారిన్ వాళ్ళు ఈ ఆర్కే నారాయణ గారి నవల చదివిన వాళ్ళందరూ కూడా తమిళనాడులో ఆ ఊరు ఉందా, ఎక్కడుందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తే టోపోగ్రఫికల్ గా కూడా సెర్చ్ చేస్తారనమాట. అది ఇక మెకెందో అనేది కూడా అటువంటి ఊహాత్మకమైంది, మంచిది. అన్ని కష్టాలు ఉండవు అక్కడ, అన్ని సుఖ సంతోషాలు ఉంటాయి. నరసింహారెడ్డి గారు చెప్పారు కదా, అలాగే మంచి గ్రామం, మంచి మనసున్న వాళ్ళు, అటువంటి యూటోపియన్ సొసైటీ అంటాం, యూటోపియన్ విలేజ్ అంటాం అనమాట. రామరాజ్యం అనే పదం వాడతాం కదా, అలా అనమాట. యూటోపియన్ స్థాయి, అందరూ సుభిక్షితంగా ఉంటుంది దేశం, అందరూ బాగుంటారని ఊహ కోసం అనమాట. అలా మెకెందో అనే ఒక నగరాన్ని స్థాపిస్తారు. ఈ సుదీర్ఘ కుటుంబ 7 తరాల కుటుంబ సుదీర్ఘ ప్రవాహ గతి ఈ కథ ఇతివృత్తంగా చెప్పచ్చు మనం. ఏం చెప్తారు ఈ నవలలో? ఏముంటుంది? ప్రేమ, అధికారం, ఒంటరితనం, విధి అనేవి ముఖ్య అంశాలుగా సాగుతుంటాయి. మెకెందో పట్టణ ఆవిర్భావం, వాటి అంతం అంటే నాశనం కూడా ఈ 100 ఏకాంతం మనకి చెప్తుంది. 100 ఏకాంతం అని వాడుతున్నాను. ఈ మ్యాజికల్ రియలైజ్ అనే పదం వర్ణనాత్మకంగా ఉంటుంది, విమర్శనాత్మకం కాదు. 1920లో జర్మన్ ఇటాలియన్ చిత్రకళ శైలి నుంచి వచ్చింది. అంటే మొట్టమొదటి మ్యాజిక్ రియలిజం అనేది పెయింటింగ్ లో వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అది అన్ని దేశాలలోని సాహిత్యాల మీద ప్రభావం చూపించింది. అలా రాష్ట్ర వాళ్ళల్లో మార్క్వెజ్ ఒక ఆయన చెప్తాము. ఏమిటి? వాస్తవిక నేపథ్యాన్ని, వాస్తవిక సంఘటనని ఒక నమ్మశక్యం కాని అద్భుతమైన ఊహాశక్తితో కానీ
అసంబద్ధంగా ఉండి వింతైన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేపథ్యం ఆక్రమిస్తే ఏం జరుగుతుంది? అంటే ఒక వాస్తవిక సంఘటనలో అసంబద్ధమైన, వింతైన, ఆశ్చర్యకరమైన నేపథ్యం గనుక చొచ్చుకున్నట్లయితే ఏం జరుగుతుంది? విస్మయమైన, అసాధ్యమైన సంఘటనలు వాస్తవిక కథల్లో చోటు చేసుకుని, అది వాస్తవము, విస్మయము తెలియని అయోమయంలోను అసంబద్ధమేమో అనిపించే ప్రపంచంలోకి పాఠకులు వెళ్ళిపోతారన్నమాట. అంటే సాధారణ సహజ చిత్రణని నుండి అసాధారణ చిత్రణలోకి కవి వెళ్తుంటాడు. ఆ కవి, కథకుడు గాని లేకపోతే ఎవరైనా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజింగ్ అండ్ కన్ఫౌండింగ్ అంటాం. అందుకే ఇక్కడ కొన్ని నవలలు చదవటానికి మనకి ఎక్కువ మన ఏకాగ్రత అవసరం ఉండదు. చాలా సాదాసీదాగా పడుకుని నడుస్తున్నాం, టీ తాగుతున్నాం కూడా చదివేయచ్చు. కొన్ని నవలు చదవడానికి ఏకాగ్రత చిత్తం కావాలంటాం. ఒంటి నిండా ప్రతి అణువు ఏకాగ్రత ఉండాలన్నమాట. అప్పుడే ఆ కథలు అర్థమవుతాయి మనకి. అటువంటి రీడర్స్ మీద అటువంటి స్థాయి రీడర్స్ కి ఉండాలి ఈ నవల చదవటానికి. అంతేగాని ఈ నవల కష్టసాధ్యమైంది కాదు, ఛాలెంజింగ్ అనమాట. ద రీడర్ హ్యాస్ టు బి వెరీ అలర్ట్ ఆల్ త్రూ ద నావెల్. నవల్ చదువుతున్నప్పుడు సేపు చాలా జాగ్రత్తగా చదవాలి. లేకపోతే ఏమవుతుందంటే కనెక్షన్స్ మిస్ అవుతుంటాడు అనమాట. ఈ కొలంబియన్ నవలాకారుడు గ్యాబ్రియల్ మార్క్విజ్ అన్న షార్ట్ మార్క్విజ్ తో పాటు గంతర్ గ్రాస్ జర్మన్ భాషలో, సల్మన్ రష్దీ మన ఇండియన్ అమెరికన్, తర్వాత ములాన్ కుందెరా, జార్జ్ లూయిస్ బోర్గెస్, ఇసబెల్ ఎలెండే, హరూకి మురాకమి అండ్ శివరావు కామంత్, కన్నడ. వీళ్ళందరూ కూడా మనకి నెయిల్ గెయిమన్, శివరామ్ కారంతన్ వీళ్ళందరూ కూడా రియలిజంలో తమ రచనలు చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలంటే మీకు, ఈ మాసిక్ రియలిజం అనేది మనకి మొట్టమొదటిసారిగా గ్రాహెన్ అతను స్టార్ట్ చేశాడు అనమాట. అతను జర్మన్ ఫిలాసఫర్. అతను ఆ జర్మన్ ఫిలాసఫర్ యాక్చువల్గా ఆర్టికల్స్ అప్లై చేస్తూ దాన్ని రాశారు ఆయన. రాసినప్పుడు అయితే మాసిక్ రియలిజం అనే పదం ఆయన మొట్టమొదటిసారిగా వాడారు అన్నమాట. ఆ తర్వాత ఆ మాసిక్ రియలిజం అనే వర్డ్ మార్క్వెస్ తో చాలా ఫేమస్ అయింది. ఎంత ఫేమస్ అయిందంటే అది ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని దేశాల్లోనూ, ప్రపంచ దేశాల్లో అన్ని సాహిత్యాల్లోనూ ఇది చొచ్చుకుని వెళ్ళింది అనమాట. అలా తీసుకున్నట్లయితే దీంట్లో ఒక గొప్ప విషయం చెప్పాలి. మన తెలుగులో మునిపల్లె రాజు గారు ఉన్నారు, పెద్ద గొప్ప కథకుల వారు. మునిపల్లె రాజు గారి అస్తిత్వ నదానికి ఆవలి తీరాననే కథకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది వారికి. ఆ అవార్డు రావడానికి ముందే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చేదాన్ని. ఏమిటి ఆ కథకి ఏమిటంటే మ్యాజిక్ రియలిజం ని ఆయన దాంట్లో ఉపయోగించారు అన్నమాట. గొప్ప కథ, ఆంధ్రప్రభలో పడింది ఆ కథ. ఆ కథ కొన్ని అటువంటి కథల నేపథ్యానికి వారికి వచ్చింది. చిన్న కథకే వచ్చింది యాక్చువల్గా వారికి. అంత అద్భుతంగా రాశారు ఆయన. అప్పుడు రాసినప్పుడు ఏమంటారంటే ఆయన, ఈ మాసిక్ రియలిజం లేదు, ఇది మాంత్రిక వాస్తవికత అని ఒకళ్ళు టర్మ్ చేస్తే, విహారీ గారు ఏమన్నారంటే అలాగే అద్భుత వాస్తవికత. మాసిక్ ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. మనం ఒకసారి రోడ్ల మీద, మన చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నారు లేదో నాకు తెలియదు, ఒక గారడీ వాడు మాటలు మాట్లాడుతూ చెప్తూ డబ్బాలో రాళ్ళు వేసి తీసి తర్వాత రూపాయి కాయిన్ వేసి 10 రూపాయలుగా మార్చడం, 50 రూపాయలుగా మార్చడం చేస్తుంటాడు. అది వాస్తవికం కాదని తెలుసు కానీ మనకు అద్భుతం అని తెలుసు, కానీ నమ్ముతాం మనం ఇష్టంగా. అది నేను ఒకసారి ఏం చేస్తాను, చిన్నప్పుడు అతను అడిగాను, అది ఎలా చేస్తాను నాకు చెప్తావు అంటే అతను నా భుజం మీద తట్టి, అలా చేయగలిగితే ఇక్కడ ఎలా అడుక్కుంటాను బాబా, అవసరం లేదు కదా అన్నాడు. అది అలా అనిపిస్తుంది అనమాట. అలాగే మనం మ్యాజిక్ ప్రదర్శనలో కూడా చూస్తూ ఉంటాం చాలా మంది. ఒక వ్యక్తిని పడుకోబెట్టి కత్తితో కోసేస్తూ ఉంటాడు మొక్కలు. మనం ప్రస్తుతం చూస్తాం. మెస్మరిజం కూడా అటువంటిది అనమాట. ఇటువంటివన్నీ కలగాపులంగా వచ్చిన నవలగా ఇది చెప్తాం. తెలుగులో అలాగే గోపిని కరుణాకర్ అనే అతను కూడా గొప్ప కథకుడు. అతను కవిత కూడా రాస్తారు ఆయన దుత్తలో చందమామ అనే కథ రాశారు. ఇంకా ఆ కథలు తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు అని గుంటూరులో ఉంటారు. వారు
ఈ మ్యాజిక్ రియలిజం అంటే అంటే తెలుగు పదం అంటే అద్భుత వాస్తవికత అంటాము. ఈ అద్భుత వాస్తవికత నేపథ్యంగా తీసుకుని ఆ స్పర్శతో కొన్ని కథలు రాశారు. ఇక్కడ ఒక విషయం ఏం చెప్పారంటే, ముల్లిపల్లి రాజు గారు ఏమంటారంటే, ఈ మ్యాజిక్ రియలిజం అనే మాట మనకి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిందని చాలా మంది భావిస్తాం. అది పక్కన పెడితే మన వ్యాసుడు, వాల్మీకి వాళ్ళు రాసిన రామాయణం కానివ్వండి, తర్వాత మహాభారత వీటి గొప్ప అద్భుత వాస్తవికతకు గొప్ప ఉదాహరణలు అని అంటారు ఆయన. నిజమే, మన చందమామ కథలు చూడండి, చూడగలగటం రావాలి మనకది. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి వల్ల ఆ వాదానికో లేదా సిద్ధాంతానికో లేదా సాహితీ ప్రక్రియకు ఒక గొప్ప పేరు వస్తుంది. అలా పేరు తెచ్చుకున్న ఆయన మార్క్ ట్వైన్. 1825లో జర్మన్ ఒకతను ఫ్రాంచ్ రోహన్ అతను ఈ మ్యాజిక్ రియలిజం అనే పదాన్ని రాశారు ఆయన. 2 ప్రపంచ యుద్ధాల మధ్య ఉండే కాలం, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికపరమైన మార్పులు ఓ సమాజంలో చోటు చేసుకుంటే మనిషి నిజ అస్తిత్వ స్థితికి సరిహద్దులు జరిగిపోతాయి. మోరల్స్ ఉండవు, నైతికత ఉండదు, వీటికి దూరంగా వెళ్ళిపోతాడు మనిషి అన్నమాట. ఈ సంక్షుభిత వాస్తవాన్ని సంపూర్ణంగా చిత్రించేందుకు రచయిత ఒకసారి భూత, భవిష్యత్, వర్తమాన కాలంలోంచి అవగాహనలోంచి కథనం సాగిస్తాడు. పాఠకులకు ఎక్కడ కష్టం అవుతుందంటే, ఇది వర్తమానమా, ఇది భూతకాలమా, ఇది భవిష్యత్ కాలమా అనే ఒక గొప్ప అయోమయ స్థితి ఏర్పడుతుంది. కొంచెం అలర్ట్ గా ఉన్న పాఠకులందరికీ అది కష్టం కాదు. ఈ రచయితలందరూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మీకు మిలాన్ కుందెరా, జార్జ్ లూయి బోర్జెస్, శివరామ్ కారంత్, వీళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ దిస్ సల్మాన్ రష్దీ, గంతర్ గ్రాస్ అనేవాళ్ళు కూడా హిస్టారికల్ కన్వెన్షన్స్ అంటాం, అప్హెవిల్స్, తమ జీవిత గమనంలో వస్తున్న వాటిని గమనించి, అనుభవించి, చూసి ఉంటారు దృశ్యపరంగా. వీటిని సరళంగా మామూలుగా చెప్తే లైన్ ఆర్ మెథడ్ అంటాం మనం. అంటే కథను మామూలుగా ఏ చిక్కులు, తర్వాత మెరుపులు, మలుపులు లేకుండా సాదాగా చెప్పుకుంటే కథ అనమాట. లైన్ ఆర్ మెథడ్ అంటాం. ఆ లైన్ ఆర్ మెథడ్లో చెప్తే ఆ కథకి అనుకున్న ఎఫెక్ట్ రాదు. వాళ్ళ అనుభూతిని పాఠకులకు అందచేయాలి. రచయిత ఎవరైనా సరే తన అనుభూతిని, తన ఆలోచనని గాఢతను, సాంద్రతని పాఠకులకు అందివ్వగలగాలి. అలా పాఠకులు అందివ్వాలంటే అన్ని అరటిపండు వచ్చి చెప్పినట్టుగా ఉండదు. సందర్భాల్లో పాఠకుడు ఎదగాలి, వాటిని చదవాలి, ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ స్థాయికి చేరుకున్న పాఠకులంటే రచయితకి ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది. ఆ స్థాయికి చేరుకున్నంత వరకు మనకి ఆ నవల అర్థం కానిదిగానే ఉంటుంది, పొరకరాని కొయ్య అవుతుంది. అలాగే మన మానవ జీవన ప్రవాహంలో కూడా కొన్ని సంఘటనలు సాధారణంగా సాదాసీతగా జరిగిపోతుంటాయి. అయితే వీటి మధ్య కొన్ని సంఘటనలు అసాధారణంగా ఉంటాయి అన్నమాట. అంటే సాధారణ విషయాల్లోంచి అసాధారణ విషయాలు ఉంటాయి. అయితే గమనింపు కావాలి దానికి. మనకి కొన్ని సంఘటనలు మనకి అసాధారణంగా ఉండి అరే ఔరా అనిపిస్తాయి. వీటి కలపోతే జీవితం, బహుశా ఈ జీవిత వాస్తవికత ప్రతిబింబించే ఫలితమే మ్యాజికల్ రియలిజం అని మనం అర్థం చేసుకోవచ్చు. మనం అద్భుత వాస్తవికత అనే ఈ కథనాన్ని చూపించడంలో ఏమవుతుందంటే, కవి చెప్పదలుచుకున్న కథలోని గాఢతను, తర్వాత లోతుల్ని, తర్వాత దాని అంతరాలలోని, అంటే పొరలుగా విడదీసి, ఒక ఉల్లిపాయలోని పొరలు మనం తీసుకుంటూ లోపలికి చాలా వెళ్తే గానీ లోపలికి కావాల్సిన కండ దొరకదు మనకి. ఆ కండ వరకు వెళ్ళలేము. అంటే కవి చెప్పదలుచుకున్న భావం మూలం అయితే కనుక, లోపల ఉండేది అయినట్లయితే దానికి చేరుకోవడానికి ఇవి పొరలుగా విప్పుకోవాలి మనం. మ్యాజిక్ రియలిజం ఏం చేస్తుందంటే చరిత్రని కల్పంతో మిళితం చేసి చెప్తుంది. అదొకటి ప్రధాన పాయింట్ మ్యాజిక్ రియలిజం. ఉదాహరణకి సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ అని రాస్తారు. మిడ్ నైట్ చిల్డ్రన్ at 47 అని రాస్తారు. ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చిన అర్ధరాత్రి తర్వాత
అప్పుడు పుట్టిన పిల్లలందరూ కూడా పిల్లలు పుట్టినట్టుగా ఊహిస్తారు. అప్పుడు పుట్టిన పిల్లలందరికీ కూడా ఒక టెలిపతితో అనుసంధానం అవుతుంది. టెలిపతి అంటే ఇక్కడి నుంచి నాకు శాంతికృష్ణ ఏమనుకుంటుంది, లేకపోతే రాగా ఏమనుకుంటుంది, లేకపోతే నరసింహారెడ్డి గారు ఏమంటారు అది తెలిసిపోతుంది. ఆయన మనసులో భావాలు నాకు తెలుస్తాయి, నా మనోభావాలు వారికి తెలుస్తాయి. ఒక టెలిపతి. టెలిపతి అంటే ఉదాహరణకి మనం దాన్ని ఒక దృష్టి అని చెప్తే దివ్య దృష్టి అనుకోండి, లేకపోతే కనుక సంభాషించగలగటం ఏకాగ్రతలో ఉంచనమాట. అలాగే ఆయన విక్టరీ సిటీ అనేది కూడా మనకు ఉదాహరణ. వాస్తవిక ప్రపంచం యొక్క మ్యాజికల్ స్వభావం అంటే మనుషుల నేటి ఆధునిక సాంఘిక ప్రపంచ సాధారణ ఎదురుతో ప్రతిఫలిస్తుంది అన్నమాట. బోర్గెస్ అనే మొదటి మ్యాజికల్ రచయిత అతను ఒక సామూహిక చైతన్యాన్ని సృష్టించడం ద్వారా వాస్తవికతలోని మిథికల్ అండ్ మ్యాజికల్ పార్శ్వాలు తెరుస్తాడు. ఫేబుల్స్, మనకి ఫేబుల్స్ ఉన్నాయి, నీతి కథలు అంటే ఏసే ఫేబుల్స్ అనేవి ఉన్నాయి. సాహిత్యాల ద్వారా వాస్తవికతలోని అద్భుతాలు వెల్లడవుతుంటాయి. సమన్వయం లేని రంగాలు పట్టణ, గ్రామీణ, పాశ్చాత్య విషయాల్లో పాటు స్థానీయ తత్వాల కథనంలో ఉంటాయి అన్నమాట. అంటే గ్రామీణ నేపథ్యం ఉంటుంది, పట్టణం ఉంటుంది, నగరాలు ఉంటాయి. వీటితో పాటు మన భారతదేశాన్ని కానీ అంటే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి, స్థానిక జానపదాలు ఉంటాయి, తత్వాలు ఉంటాయి. ఇవన్నీ కథనంలో కలిసిపోయి కలగప్రమం అయిపోతాయి అన్నమాట, అలా వెళ్ళిపోతుంటాయి. అంటే ఒక కథలో పట్టణ గ్రామీణ వాతావరణం, పాశ్చాత్య సంస్కృతి, స్థానిక జానపదులు ఇలా విభిన్న వైవిధ్యమైన అంశాలు చోటు చేసుకుంటమే మ్యాజిక్ రియలిజం అంటాం. ఈ మల్టీప్లేన్ అనే మాటకు దీంట్లో మల్టీప్లేన్ అనే మాట వాడుతుంది. అంటే ఇన్ని వైవిధ్యమైన వివిధ అంశాలు ఉంటాయి, మల్టీప్లేన్ అంటాం మనం. ఈ మల్టీప్లేన్ అనే మాటకి సాంకేతిక ప్రపంచంలో ఫోటోగ్రఫీ ఒక ఉదాహరణగా చెప్పచ్చు అనమాట. అది చెప్పాల్సి వస్తే మల్టీప్లేన్ కెమెరా అని ఉంటుంది మనకి. దీని ద్వారా ఏం చేస్తామంటే త్రికోణ దృశ్యాలని పద్ధతిలో వివిధ పొరలు చూపిస్తాం. అంటే 3 డైమెన్షన్స్ గా ఉంటాయి, వాటిలో లేయర్స్ గా పొరలుగా చూపిస్తుంటారు. ఈ వివిధ స్థాయిల్లో లేదా కోణాలని సమ్మిళితం చేసి చెప్పడాన్ని మల్టీప్లేన్ గా చెప్పచ్చు మనం. కథలు ఉంటాయి, అంటే ప్రధాన కథలు, మళ్ళీ కథలు, ఉపకథలు ఉంటాయి అన్నమాట. ఆ కథల్లోకి లోతుగా చొచ్చుకుని వెళ్ళిపోతూ రచయిత పాఠకులు తీసుకెళ్ళటం అనేది చాలా ప్రధానాంశంగా ఉంటుంది. ఇక్కడ ఫలితం ఏమవుతుంది, వాస్తవిక నేపథ్యం అనేది ఒక అద్భుతమైన, అసాధ్యమైన, అసంబద్ధమైన అద్భుతంగా తోస్తుంది. దాన్నే మాయాజాలంగా కూడా అనిపించవచ్చు అన్నమాట. కథనం సాగుతూ పాటను ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటుంది అన్నమాట, అయోమయానికి గురి చేస్తూ ఉంటుంది, జాగ్రత్తగా మనం ఫాలో అయిపోయినట్లయితే. ఇలా చెప్పినట్టుగా ఉల్లిపాయలు పొరలు అలాగ ప్రతిదీ, ఇప్పుడు పనసకాయల్లో తొనలు తీసుకోవాలంటే ఆ తొనలు తీయాలంటే చాలా టైం పడుతుంది. అంటే పైవన్నీ తొలగించి చేసి చాలా ప్రాసెస్ రాదు, అలా అనమాట. ఇది మ్యాజికల్ రియలిజం. లాటిన్ అమెరికాలో పుట్టింది, అంటే పాశ్చాత్య దేశంలో తీసుకుని లాటిన్ అమెరికాలో పుట్టింది. అంతకుముందు రోహన్ అతను జర్మన్ ఫిలాసఫర్, అతను క్రిటిక్ అన్నమాట. తను దేనికి వాడాడు, తను చిత్రకళకి సంబంధించి వాడారు ఆయన. సరే, అది మార్క్వెస్ చేతిలో ఒక అద్భుతమైన ప్రపంచం మొత్తం మీద అహింసా సిద్ధాంతం ద్వారా చాలా మంది చేసిన గాంధీజీ ద్వారా ఎలా ప్రభావితం అయిందో, ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో, అలా మ్యాజికల్ రియలిజం అనే మాట మార్క్వెస్ నుంచి వస్తుంది. కొన్ని 3 లక్షణాలు ప్రధానంగా చెప్తాను మీకు. ఏంటి మ్యాజిక్ రియలిజం అంటే? వాస్తవికత, మాయాజాలం మధ్య సరిహద్దులు జరిగిపోతాయి. అంటే ఏది వాస్తవికత, ఏది మాయాజాలం అంటే మనం అద్భుతం అనుకుంటే కనుక అది మాయ, మధ్య సరిహద్దు తెలియదు మనకి. తర్వాత పౌరాణికం, జానపదం, చారిత్రక సంఘటనలన్నీ కలిసిపోతుంటాయి మిశ్రమంగా. అలాగే సాధారణ జీవితాల వెనక దాగి ఉన్నాం
అసాధారణతను వెలికి తీయటం కూడా ఇది ఉద్దేశం. సామాజిక రాజకీయ తీరులను వాటి నిర్మాణాలను సవాల్ చేయటం. సాహిత్య ప్రక్రియలో వ్యంగ్యం ఉంటుంది, తర్వాత మనకి ప్రేమ రకరకాల రాస్తుంటాం, కవిత్వం. ఈ వ్యంగ్యం అనేది హాస్యధోరణిలో కనిపిస్తున్నా కూడా సమాజంలో చెడుని, కొన్ని విశేషాలని, మనం కొన్ని లోపాలని ఎత్తి చూపడం ప్రధాన అంశంగా తీసుకుంటాం. మెకందో మెకెండో కూడా తెలుగు, హిందీలో స్పానిష్ అయితే దో అనే దా వాడతారు. మెకెండో అనే కల్పిత పట్టణ నేపథ్యంగా మార్క్వెస్ రాసిన 100 ఏళ్ల ఏకాంతం 60 రాశారు ఆయన. 82లో దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇది బుయందియా 7 తరాల కథ అన్నమాట. 1920 నుండి 1920 వరకు లాటిన్ అమెరికా చరిత్రలోని ఒక శతాబ్దం ఆవరించి ఉన్న అవ్యవస్థ కల్లోలితాలను ఈ పుస్తకం రికార్డ్ చేస్తున్నమాట. రికార్డ్ చేసే వాటిని మామూలుగా రాస్తే చరిత్ర అవుతుంది. కానీ దాన్ని రచయిత ఎలా చెప్తారంటే, ఈ బుయందియా కుటుంబ నేపథ్య పరంగా ఆ సంఘటనల్ని వీళ్ళ మధ్య అలుతూ ఇంటర్వోవెన్ చేస్తూ చెప్పుకుంటూ వస్తారనమాట. జోస్ అర్కాడియా బుయందియా ఈ కుటుంబ పితామహుడతను. ఒక అడవిలో మెకెందో అనే యూటోపియన్ సొసైటీ, యూటోపియన్ పట్టణం అంటాం, దాన్ని నిర్మిస్తాడు. ఇది చాలా చక్కగా విస్తరించి అభివృద్ధి చెంది చాలా మందిని ఆకర్షిస్తుంది. వాళ్ళలో అలా వచ్చిన వాళ్ళలో ఒక గ్రామం అభివృద్ధి చెందిందంటే సాధారణంగా అక్కడ చాలా సౌకర్యాలు ఉంటాయి. అటు విద్యకి, వ్యాపారానికి, వైద్యానికి అందుబాటులో ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళలో జిప్సీలు వాళ్ళు వస్తారు. అలాగే ఇంకా మరి ఇతర అనేక వ్యాపారస్తులు కూడా దీంట్లో వస్తారన్నమాట. ఆ జిప్సీలను మెల్కియాడేస్ అనే ఒక రచయిత కూడా ఉంటాడు. నిజానికి ఇతడు మార్క్వెస్ కు ప్రతిరూపమే. కొన్ని సందర్భాల్లో నెరేటర్ వేరుగా ఉంటారు. తర్వాత కథకుడు కూడా తన పాత్రను ఎక్కడో కూడా చొప్పిస్తాడనమాట. ఇలా ఉండగా అంతా సరి చెప్పినట్టుగా, ఇందాడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా, నిజాయితీ, మనుషులు నిర్మలమైన మనసులు చాలా హాయిగా సాగిపోతుంది. ఇలా కొంతకాలం అవుతుంది, ఒక ట్రాపికల్ తుఫాన్ వస్తుంది. 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. 5 ఏళ్ల పాటు తుఫాన్ సాగడం అనేది ఏమన్నా మ్యాజికల్ రియలిజమేగా, ఊహ అనమాట. 5 ఏళ్ల పాటు ఎలా సాగుతుంది? మెకెండో పట్టణ దాదాపు నాశనం చేసేస్తాం అనమాట. అలాగే బుయందో ఫ్యామిలీ కూడా అన్నమాట. అప్పటికి 5 ఏళ్ల ఆ ట్రాపికల్ తుఫాన్ వల్ల ఈ పట్టణం అంతా నాశనం అయిపోయింది. అప్పటికి బుయందియా ఫ్యామిలీ 5వ తరానికి చేరుకుంటుంది. పట్టణం శిథిలం అయిపోయింది. ఈ బుయందో ఫ్యామిలీ కూడా నైతికంగా పతనం అవుతుంది. అంటే ఒక ఆర్థిక, సామాజిక యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో, దేశగతుల్లో, దేశ కాలమాన పరిస్థితులు బట్టి మనిషి మీద కూడా ప్రభావం చూపుతుంది. నైతికత ఉండదు. ఉదాహరణకి మనం ఆకలికి అందరం ఆహారం లేకుండా ఒక చోట ఉన్నాం. దొరికినప్పుడు మన పక్కవాడికి దొరికిన చిన్న ఆహారాన్ని మనకి దొరకపోయినట్లయితే వాడిని కొట్టేసి లాగేసుకుంటాం. నైతికత ఉండదు. అంత కోల్పోతాం. అన్నిటికీ సరిహద్దులు తీసేస్తాం. బతకాలి, నేను అంతే, ఎలవలో బతకాలి. అది ఏమైనా చేస్తుంది మనుషులు అనమాట. చివరికి ఆ తుఫాను అలా కొనసాగి ఆ పట్టణాన్ని, బుయందియా ఫ్యామిలీలోని చివరి వ్యక్తిని కూడా నాశనం చేసేస్తుంది మొత్తం. అంటే ఊహ అంతే, 100 ఏళ్ల కాలం నాటికి మొత్తం ఒక అది స్థాపన జరిగి, విస్తరించి, అభివృద్ధి చెంది, తర్వాత ఎదిగి, ఎందరినో ఆకర్షించి, వ్యాపార కేంద్రమై, నైతిక విలువలకి వాటికి ఆలవాలమైన ఆ ప్రాంతం నాశనం అయిపోతుంది. ఈ కథలో ఏమేమి ఉంటాయి? నిద్రలేమి వ్యాధి, స్లీప్లెస్నెస్ అంటే చాలా మంది నిద్ర పట్టరు.
వాళ్ళు ఉన్న పరిస్థితుల వల్ల దానివల్ల యుద్ధాలు జరుగుతుంటాయి ఒక పక్కన, వర్షాలు, ఈ బాధలతో పట్టణం అంతా సతమతం అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని సంఘటనలు నిజాలైతే మరి కొన్ని మాయాజాల సృజన అనమాట, కొన్ని సృష్టిస్తాడు. ఇందాక చెప్పాను, చాలా వాస్తవంగా ఉండే సంఘటనల్ని యథాతథంగా చెప్పడం కాకుండా చెప్పే పద్ధతిలో మనం ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్స్ అంటాం కదా, మనం కథను మామూలుగా చెప్పడం కూడా ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, ముందు వెనక అలా వెళ్తుంది. అది ఒక రకమైన ఎఫెక్ట్ కోసం అనమాట. అదొక పద్ధతి సాహిత్యంలో. ఈ కల్పనాత్మక రచన కొన్ని సందర్భాలు అసాధ్యంగా అనిపిస్తుంది, నమ్మశక్యం కాదు, కానీ నమ్ముతాం. అది మ్యాజిక్ రియలిజంలో ఉన్నదన్నమాట. యు ఆర్ మేడ్ టు బిలీవ్ దట్ ఈస్ ట్రూ, దో ఇట్ ఇస్ ఇలాజికల్ అండ్ ఇన్కాంటెక్స్చువల్ అన్నమాట. అయితే కొన్ని సందర్భాలు మనకి ఏమొస్తుందంటే సాధారణ వాస్తవికత కన్నా కూడా ఎక్కువ కల్పన మనకి అనుభూతి కలిగిస్తుంది. చూడండి, మనకి మన ప్రేయసి, మన ఊహల్లో ఉన్న ప్రేయసి అద్భుతంగా ఉంటుంది. అదే ప్రేయసి మన కళ్ళ ముందు కనుక ప్రత్యక్షం అయితే అంతటి అనుభూతి రాకపోవచ్చు. ఎప్పుడు వాస్తవికత కన్నా కూడా ఊహ కల్పన అద్భుతంగా ఉంటుంది. ఈ నవల సామాజిక రాజకీయ అంశాల దృష్ట్యా చూద్దాం. కెల్లా ప్లాంటేషన్ కార్మికుల హత్య, ఆర్మీ వాళ్ళు వేలాది మంది కార్మికులను చంపి వారి శవాలను రైళ్లలో కుక్కేస్తారు, కుక్కి సముద్రంలో పడేస్తారు. అధికారంగా చేస్తారు ఈ సంఘటన. అధికారంగా ఈ సంఘటన చాలా తేలిగ్గా చూపించే యత్నం జరిగినా కూడా ఇప్పుడు ఒక గవర్నమెంట్, ఆర్మీలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులను చంపేసి వారి శవాలను రైళ్లలో పడేసి సముద్రంలోకి తోసేస్తుంది ఆ గవర్నమెంట్, ఆర్మీ. ఇది చాలా చిన్న సంఘటనగా కనిపించవచ్చు, కానీ ఇది వాస్తవాన్ని ఆవిష్కరిస్తుంది. అంటే చాలా తేలిగ్గా కనిపించే అంశం వెనక ఒక అద్భుత, అంటే మ్యాజికల్ రియలిజం ద్వారా చెప్పడం ద్వారా అది ఒక గొప్ప ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. ఈ నవల ప్రచురించిన తర్వాతే ఇటువంటి సామూహిక హత్యల గురించి ప్రపంచానికి తెలిసి ఒక అవగాహన ఏర్పడింది. ప్రపంచం ఒకసారిగా ఉలిక్కిపడింది. అంటే రచయితలు చేయగల గొప్ప పని ఏమిటంటే, తన సామాజిక స్పృహ అంటాం అన్నమాట. ఏ రచయిత కానీ, ఏ కవి అయినా, ఏ సృజనశీలైనా కూడా తన వాస్తవిక ప్రపంచం, సమాజం భిన్నంగా రాయరు. అలా రాసిన వాళ్ళు పాప్ లిటరేచర్లో పాపులర్ అవుతారనమాట వాళ్ళు. ఈ 100 Years of Solitude ఒక అనధికార చరిత్ర ప్రతిబింబిస్తూ ప్రేమ, దాని సాంద్రత, పాపం, సిన్ అంటాం, నిరాశ, వ్యభిచారం, ఇటువంటి అంశాల గురించి చెప్తుందన్నమాట. ఇది ఒక సంప్రదాయ చరిత్ర, కుటుంబ చరిత్రను కాకుండా ఒక కుటుంబం అంటే ఆచార వ్యవహారాలు, ఆ సంప్రదాయం, ఆ చరిత్ర, కుటుంబ నేపథ్యం ఉంటుంది. అవి చెప్తూనే వాటి నేపథ్యాన్నిగా తీసుకుని, అంటే వాటిని సాగుగా తీసుకొని చెప్పినట్లయితే ఒక సాగే అవాస్తవికం అనిపించే విషయాలను వాస్తవికత గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక రచయిత చేయగల గొప్ప పని ఏమిటంటే, తను తీసుకున్న అంశం తాలూకా కథనం ద్వారా చెప్పిన అంశాన్ని, ఇతివృత్తాన్ని పాఠకుల చేత ఆలోచింపజేయగలరు. కొన్ని అనుభూతి ఇస్తాయి కొన్ని కథలు, కొన్ని సాహితీ ప్రక్రియలు మనం ఆనందం కోసం చదువుతాం, కొన్ని మనం ఆలోచింపజేస్తాయి. ఏ పుస్తకాలు చదువుతాం అనేది మన అభిరుచిని బట్టి తీసుకుంటాం అన్నమాట. అదే ఈ నవల ప్రధాన అంశం. రచయిత కోరుకున్నది అదే. తాము చెప్పదలుచుకున్న పాఠకులు పట్టుకొని దాన్ని చేరుకోగలగాలి.
దానికి వారు వెనుకున్న టెక్నిక్ అంటాం. టెక్నిక్ అంటే శైలి అంటాం, కథనం అంటాం. తర్వాత ఒక పద్ధతి. అది గనక అందుకోగలిగితే మనకు గొప్ప ఆనందం ఏర్పడుతుంది. ఇది నేపథ్యం. ఇక్కడ 20 అన్నేమ్డ్ చాప్టర్స్ ఉంటాయి దీంట్లో. సాధారణంగా దానికి నెంబర్ కూడా ఇవ్వడు దీంట్లో మనం. 20 భాగాలు 20 సెక్షన్స్ అందాం మనం. ఈ 20 సెక్షన్స్ గురించి ఈయన రాస్తారు దీంట్లో. వాటి బ్రీఫ్ గా చెప్తాను. ఈ నవల ప్రధానంగా కొన్ని చాప్టర్ వైజ్ గా చెప్తూ దాంట్లో ఉన్న అంశాన్ని మీకు పరిచయం చేస్తే, ఆ కథకి ఒక నేపథ్యం ఏర్పడుతుంది, ఆ నవలకు ఒక నేపథ్యం ఏర్పడుతుంది, ఆ నవల చదవడానికి ఒక గొప్ప ప్రాతిపదిక అవుతుంది. మొదటి అధ్యాయంలో అంటే 1, 2 అనుకున్నట్లయితే మెకెందో అనే పట్టణం స్థాపన జరుగుతుంది. గ్రామం పట్టణం. జోస్ ఆర్కేడియా బుయిందియా అర్సిలా ఇగోరా అని అంటాం. అంటే ఆ నేమ్స్ కొంచెం పలకటం తమాషాగా ఉంటుంది. వాళ్ళ స్పానిష్ ఓ రకంగా ఉంటాయి, ఇంగ్లీష్ ఓ రకంగా ఉంటాయి. ఇద్దరు దంపతులు ఈ గ్రామాన్ని స్థాపిస్తారు. ఇతనికి ఎప్పుడు కూడా జోస్ ఆర్కేడియాకి కొత్త ఆవిష్కరణలు ఇష్టం చాలా. ఎప్పుడు ఆసక్తి అనమాట. జీవశాస్త్ర పరిశోధన చేస్తుంటాడు ఎక్కువగా. ఇవన్నీ అతని నేపథ్యంలో ఉంటుంటాయి. సరే, ఆ పరిశోధన చేస్తూ ఉంటాడు. దానిలో రకరకాల అనుభవాలు వస్తుంటాయి. జిప్సీ నాయకుడు మెల్కియడేస్ అనొచ్చు. తను ఏం చేస్తాడు, సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకొస్తాడు దాంతో వచ్చేటప్పుడు. అంటే అక్కడ జిప్సీ నాయకుడిగా వచ్చిన అతను అంటే ఒక రచయిత అతని ద్వారా దీంట్లో సాంకేతిక విజ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా సాంకేతికతే కదా. అంతకుముందు కొందరు వ్యక్తులకి, కొందరు ప్రదేశాలకి సరిహద్దులు ఉన్న విజ్ఞానం అనేది ఇప్పుడు నలువైపులా వ్యాపిస్తున్నాం. అందుకే ఈ రోజున మనం బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న బుక్స్ చూడొచ్చు ఇక్కడి నుంచి మనం. అర్సిలా కుటుంబం తన భద్రత పైన ఎక్కువ దృష్టి పడుతుంది. వంశాన్ని కొనసాగేందుకు ప్రయత్నిస్తుంది ఆవిడ. అంటే ఏ కుటుంబం అయినా ముందు ప్రథమంగా వారి భద్రత ఇంపార్టెంట్, తర్వాత వాళ్ళ ఎదుగుదల ఇంపార్టెంట్. దాంతో పాటుగా సమాజం కూడా చూడగలగాలి, తోటి వారిది అనమాట అది. తర్వాత ఈ గ్రామం ఎందుకు స్థాపించారు వీళ్ళని? గ్రామం అనేది మనిషి ఆవిష్కరణ ప్రతీకకి, శక్తికి ప్రతీక అనమాట, ప్రతీక. ఈ మెల్కియడేస్ అనే అతను మెల్కియడేస్ అని వ్యక్తిత్వం గడిచిన కాలం, జ్ఞానం, పరిణామం గురించి చిహ్నం అనమాట. ఆ వచ్చిన వాడు అతనితో పాటు ఏం తీసుకొస్తాడు? సాంకేతిక విజ్ఞానం తీసుకొస్తాడు. ఈ రోజున మనం ఈ వాడుతున్న విజ్ఞానానికి ముందర, ఈ వాడుతున్న ఫోన్లకు ముందర టెలిఫోన్ ముందు ఇంకా చాలా అలా అన్ని చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంత కొత్త ఆవిష్కరణలు వచ్చామని. కాలం, జ్ఞానం, పరిణామం గురించిన వాటికి సింబల్ గా ఇతను ఉంటాడు అనమాట ఈ రచయిత. తర్వాత 3-4 చాప్టర్స్ లో సాధారణంగా ఏముంటుందంటే జోస్ ఆర్కేడియో పిలార్ తెర్డారాతో సంబంధం కలిగి ఒక బిడ్డకి తండ్రిగా మాట్లాడు. అర్సలా తన కుటుంబాన్ని విస్తరిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది అనమాట. ఒక స్త్రీ విద్యావంతురాలు కాబట్టి అవగాహన ఉన్న ఆవిడ సమాజానికి ఎలా తోడ్పడవచ్చు అనేది ఈ పాత్ర చెప్తుంది మనకి. గ్రామంలో కొత్త సంస్కృతులు, ఆచారాలు ప్రవేశిస్తాయి. గ్రామ అభివృద్ధి చెందడం వల్ల ఏమవుతుందంటే మానవ ప్రగతి జరుగుతుంది. గ్రామ అభివృద్ధి చెందితే సమాజం, రాష్ట్రం, దేశం అలా. ఇక్కడ గ్రామం అనే మాట వాడినప్పుడు గ్రామంలో ఉండే ఆచారాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్ అంటాం కదా, వాటన్నిటిని కూడా ఇతను చొప్పించి రాస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత కేవలం కుటుంబ నేపథ్యం, వీళ్ళు ఎలా పుట్టారు, వీళ్ళు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ పిల్లలు ఎవరు, వీళ్ళ చదువులు ఎలా సాగాయి, ఏ స్కూల్స్కి వెళ్ళారు, మళ్ళీ వీళ్ళకి ఎలా పెళ్ళాయి, అది అలా చెప్తే కదా కుటుంబ నేపథ్యమే అవుతుంది. కానీ రచయిత అటువంటి వాడు కాదు. అక్కడ యుద్ధం జరుగుతున్న కాలం అది. చాలా అనిశ్చితంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధకాలాన్ని, రాజకీయ దాన్ని, సమాజ పోకడని ఇవన్నీ కలగలుపు చేస్తూ చెప్పిన కథనం ఇది.
ఆ కుటుంబంలో ఇంకొక అతను అరెలియానో బియందియా ప్రవేశిస్తాడనమాట. ఇక్కడ పాలిటిక్స్ యుద్ధం జరుగుతుంది. రాజకీయాల్లోకి అడుగు పెడతాడు అతను. మెల్లిగా మనిషి తన ఆకలి, ఉద్యోగ భద్రత అవి తీరిన తర్వాత, కుదురు పడిన తర్వాత పదవి మీద వ్యామోహం ఉంటుంది. ఆ పదవి వైపు వెళ్తాడు. అడుగుపెట్టి అతను కల్నల్‌గా ఎదుగుతాడు అనమాట ఆర్మీ. ఈలోపు యుద్ధ ప్రభావాలు, యుద్ధాలు రావటంతో ఈ మెకందియా గ్రామం అనేది మెల్లిగా కుంగిపోతుంటుంది. ఎంత విస్తరణ జరిగిందో, ఎంత అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి తగ్గుతూ ఉంటుందన్నమాట. అదే సమయంలో సమాజ పరిస్థితి అలా ఉంది, దేశ పరిస్థితులు అలా ఉంటే కుటుంబ నేపథ్యం కూడా దెబ్బతింది. ఈ కుటుంబ నేపథ్యంలో ఆ రాజకీయ విభజన వల్ల ఏమవుతుందంటే కుటుంబ సంబంధాలు మరింత దెబ్బతీస్తాయి. మనకి పాకిస్తాన్, ఇండియా రెండుగా డివైడ్ అయినప్పుడు వచ్చే ప్రభావం అప్పుడు ఎంత గొప్ప సినిమాలు కూడా వచ్చాయి, వాటి మీద సీరియల్స్ కూడా వచ్చాయి. ఆ ప్రభావంతో ఏమవుతుంది, వాళ్ళ కుటుంబ సంబంధాలు, దాంట్లో ఉండే బంధాలు, అనుబంధాలు, సున్నితత్వం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. దాంతో జోస్ ఆర్కాడియా పిచ్చివాడిగా మారిపోతాడు. ఇది కుటుంబ చరిత్రలో మలుపు తీసుకొస్తుంది. అంటే బుయందియా ఫ్యామిలీలో ఒక కొత్త మలుపు అనమాట. తర్వాత 7-9 చాప్టర్స్ అనుకుంటే, మనం సెక్షన్స్ అనుకుంటే ఒక కొత్త తరం వస్తుంది. తరాల మార్పు రాగానే ఆచారాల్లో, వ్యవహారాల్లో, ఆలోచనల్లో, ఆశల్లో, ఆకాంక్షల్లో కొత్త 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 ధోరణి, కొత్త పద్ధతి, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయి. మనకి ప్రాచీన సంప్రదాయాలు మూలపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనందరికీ ఇదంతా మనం అనుభవించిన వాళ్ళని అబ్జర్వ్ చేయండి. మన తాతల్లాగా మన తండ్రులు లేరు, వాళ్ళలాగా మనల్ని లేవు, మనలాగా మన పిల్లలు లేరు. మార్పు వస్తుంది కదా అది. అయితే విస్తరణ, ఈ అభివృద్ధిలో జరుగుతున్నప్పుడు ఓకే, అది హర్షణీయమే, దాన్ని స్వాగతించాలి మనం. కానీ అది మన ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ వెరీ ఎగ్జిస్టెన్స్ అంటాం. అంటే మన కుటుంబ సభ్యుల అనుబంధాన్ని, కుటుంబ నేపథ్యాన్ని మనం దాన్ని పాడు చేయకూడదు కదా. అది ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు గురించి తలమనకలు అవుతుంటాడు. ఏది ఈ 5వ తరం వాడు అనమాట, వచ్చిన వాడు. తర్వాత 10-12 చాప్టర్స్ ఏం చెప్తాయంటే సుమారుగా ఒక బనానా ప్లాంటేషన్ వేస్తారు వాడు. సాధారణంగా ప్లాంటేషన్స్ కానీ ఒక గ్రామంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చినట్లయితే కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి, అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చాలా మంది చేరుతూ ఉంటారు. ఆ చేరటంలో ఆ తర్వాత కొంతకాలం తర్వాత తేడాలు వస్తుంటాయి. అంటే కొత్త ప్లాంటేషను, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలు, కొన్ని ఆశలు, ఆనందంతో పాటు కొన్ని సమస్యలు కూడా తీసుకొస్తాయి అన్నమాట. కూలీల మధ్య గొడవలు, వేతనాలు, అలా గ్రామం రెండుగా విభజన వచ్చేస్తుంది అనమాట. అంతవరకు కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా రెండుగా విడిపోతారు. ఎప్పుడైతే ఇలా సమాజం, కుటుంబం రెండుగా విడిపోయారో ప్రేమ, ద్వేషం, అస్థిరత్వం అందరిలో వస్తుందన్నమాట. తర్వాత చివరికి 13-16 చాప్టర్స్ అంటే గ్రామంలో క్రమశిక్షణ పోతుంది. ఒక కుటుంబానికి ఒక ఏమంటుందని క్రమశిక్షణ ఉండాలి. వ్యక్తికైనా కుటుంబానికి క్రమశిక్షణ ఉండాలి. కుటుంబానికి ఎంత క్రమశిక్షణ అవసరం, అది సమాజానికి అవసరం. ఈ క్రమశిక్షణ లోపిస్తూ ఉంటుంది అన్నమాట. లేకపోతే గొడవలు వస్తుంటాయి, పాత ద్వేషాలు. ఎక్కడో పాత కాలంలో ఇప్పటికీ మనం కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే వాళ్ళ తాతలు, ముత్తాతలు తరతరాలుగా వాళ్ళ మధ్య జరుగుతూనే ఉంటాయి, గొడవలు కొట్టుకుంటూ ఉంటారు. నిర్దాక్షిణ్యంగా జంతువుల్ని, అంటే కోడి మెడని కట్ చేసినంత తేలిగ్గా మెడలు నరికేస్తారనమాట కొన్ని ప్రాంతాల్లో.
అలా మొత్తం పాత ద్వేషాలు కొత్త తరాల వాళ్ళకు కూడా వస్తుంటాయి అన్నమాట. పాత వాళ్ళు ఏం తప్పులు చేశారు అనుకుంటున్నాం మనం. అవి మనం చేయకుండా ఉన్నట్లయితే ఈ తరం వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కానీ వీళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు. అవి పునరావృతం అవుతుంటాయి అన్నమాట. ఈ లోపు మకెండో గ్రామం మొత్తం నీరసించిపోతుంటుంది. అన్ని రకాల నిరుత్సాహం, బనానా కర్మాగార సంఘటన ద్వారా గ్రామం పూర్తిగా మారిపోతుంది ప్రభావం. చివరి 17-20 వరకు ఉన్నట్లయితే గతం భవిష్యత్తు గ్రహించడం ఏమిటది? అరెలియానో బియోందియా మెల్కియెడెస్ ఒక పుస్తకం ద్వారా వదిలిన పుస్తకం. అంటే మనం పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవారంటే మనకి కొంచెం కుటుంబ చరిత్ర రాసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందరు కాకపోయినా కొంతమంది రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారానే మనకి 7 తరాలనే ఒక పెద్ద నవల ఉంది. ఒకతనికి వాళ్ళని అడుగుతారు, మీ తాత, మనం చాలా మంది మన నాన్నగారి పేరు చెప్తాం తప్పనిసరిగా, తాతగారి పేరు చెప్తాం, తాతగారి పైన ముత్తాత చెప్తాం, తర్వాత తెలియదు మనకి. అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే మరి మన క్రికెటరు ఫేమస్ క్రికెటరు సినిమాల హీరోల గురించి వాడు ఎక్కడ పుట్టారు ఏమిటనేది వాళ్ళకు కూడా తెలియనంత ఆశ్చర్యంగా చెప్తుంటే మనం ఎప్పుడు ఏ రకంగా మాట్లాడాడు అతను, మొదటి సినిమా ఏంటి, మొదటి డైలాగ్ ఏంటి చెప్పగలిగినప్పుడు ఓకే అది అభిమానం. అంత అభిమానం, అంతటి ప్రేమ ఎవరో పరా వ్యక్తుల మీద ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని పోషించిన వాడు, నీ కుటుంబ స్థాపకుడు, వంశకారుడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆ 7 తరాల్లో అతను అలా ఫీల్ అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చి 7 తరాల వెనకెళ్ళి నేర్చుకుంటాడు అనమాట. అది ఎవరెవరు ఏంటని అలా ఆలోచించినప్పుడు తెలుసుకోవాలి మనం. ఈ పుస్తకం ద్వారా మళ్ళీ రాస్తారనమాట. అప్పుడు చివరికి ఏముందంటే తుది విపత్తు, ఆ తుఫాను, పెద్ద తుఫాను వస్తుంది. ట్రాపికల్ తుఫాన్ అయిపోయినప్పుడు ఇంకో పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్తో మొత్తం మకెంతో గ్రామం మొత్తం పాడైపోతుంది. ఆ కుటుంబము పోతుంది. ఆ కుటుంబము, ఆ గ్రామం చరిత్రలో ఒక గుర్తుగా మిగిలిపోతుంది అన్నమాట. ఇది 12 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అని. ఈ నవలలో ఉన్న కథని చెప్పను నేను. అనడం ఏంటంటే అది పొరలుగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్కి ఒకే పేరు ఉండి కూడా అరెలియోనో పేరు ఒకసారి వస్తుంది మనకి, 2-3 సార్లు వస్తుంది. అంటే తాతగారి పేరు మళ్ళీ మనకి మనోళ్ళకి పెట్టే సందర్భాలు ఉంటుంటాయి. అందుకని ఏం చేస్తాడు రచయిత కన్ఫ్యూజన్, ఎవరు దీంట్లో తండ్రి, ఎవరు తాత, ఎవరు మనోడు ఎలా తెలుస్తుంది? బ్రాకెట్స్ లో రోమన్ ఫిగర్స్ ఇస్తాడు 1, 2, 3 అని. దాన్ని బట్టి మనకి 3వ తరం వాడు, 4వ తరం వాడు, 5వ తరం వాడు చెప్పి అర్థం అవుతుంటాయని. దీంట్లో ప్రధాన అంశంలో అక్కడ ఆ ప్రాంతంలో వ్యభిచారం అంటే అది కూడా చాలా ప్రివలెంట్ గా ఉంటుంది అక్కడ. అయితే ఈ నవల ఇటువంటి అంశాలు కూడా రాసింది. ఈ నవల బ్యాన్ చేయాలని కూడా కొంతమంది అనుకున్నారు. కానీ ఒక తరాన్ని మన గురించి రాస్తున్నప్పుడు, లేకపోతే ఒక కాలంలో వెనక్కి వెళ్ళి మనం రాస్తున్నప్పుడు, అప్పుడు సమాజం ఎలా ఉందో, మనుషులు ఎలా ఉండేవారు, ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవారు, అలాగా మనం యథాతథంగా చిత్రీకరించాలి. అలా కాకుండా భిన్నంగా చేయడం అనేది చేయకూడదు. ఆ వ్యభిచారం అనేది కూడా దీంట్లో ఉంటుంది. అంటే ఎనీ మేల్ పర్సన్ కెన్ బి విత్ ఎనీ విమెన్. అలా వాళ్ళ ప్రధాన పాత్రధారి అతను ఒక 17-18 మంది పిల్లల్ని కంటాడు. అంటే అది ప్రివలెంట్ గా అందరూ అఫీషియల్ గా ఒక భార్య ఉంటారు, అన్అఫీషియల్ గా ఎంతమంది ఉంటారు, ప్రివలెంట్ ఆ సొసైటీలో. ప్రధాన పాత్ర అంటూ ఉండరని చెప్పాము దీంట్లో మనం. శాంతికృష్ణ గారు ఇంకొక పావుగంట మాట్లాడచ్చా నేను? హలో, మాట్లాడచ్చా? రండి సార్, రండి. నేను మ్యూట్ లో ఉన్నా. రండి, మాట్లాడచ్చు సార్, మాట్లాడచ్చు. నవల గురించి మాట్లాడేసేయండి. ప్రధాన పాత్రధారు అంటూ ఎవరు ఉండరండి మనకి. కథ చెప్పేవాళ్ళు ఆ బియోందియా ఫ్యామిలీ గాని తీసుకోవాలి. 7 తరాలు 2 వ్యక్తులు మనం ప్రముఖంగా చెప్పచ్చు అనమాట వీటిలో. జోస్ ఆర్కేడియా బియోందియా అని అనమాట. కుటుంబంలో పితామహుడితం, మొట్టమొదటి వాడు అనమాట.
అలాగే అతను మెకెందో గ్రామ స్థాపకుడు కూడా. అతను ఆవిష్కరణ వల్ల, తపన వల్ల, జ్ఞాన దృష్టి వల్ల, జ్ఞాన చింతన వల్ల ఏమవుతుందంటే గ్రామం ఏర్పడుతుంది. అతనికి అన్ని అతిశయంగా చెప్తుంటాడు ఆవిష్కరణలో, వాటిలో. అందుకే అయస్కాంతం అవి వాడి గురించి ఇందాక చెప్పారు మాస్టర్ గారు, అవన్నీ ఉంటాయన్నమాట. చివరికి అతను ఒక విషయం మీద ఏకాగ్రత పెట్టి అదే నేపథ్యం అనుకుంటూ దానికి హద్దులు ఏర్పరచుకోకుండా గనుక వ్యక్తులు ఉన్నట్లయితే ఏం జరుగుతుందనేది ఇతని పాత్ర చెప్తుంది మనకి. అతను చివరికి పిచ్చివాడైపోతాడని. అతని పిచ్చితనం ఈ కథలో సృష్టి ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తాయన్నమాట. 100 Years of Solitude లో ఇదొకటి ఆ చరిత్ర. తర్వాత అరెలియానో బుయందియా అన్నమాట. ఇతను జోష్ ఆర్కిడియా కుమారుడు అనమాట. ఇది పై చెప్పాక అతను కల్నల్ అరెలినో బియోదియా అనమాట. అతను ఉద్యోగస్తుడు అవుతాడు కదా అని చెప్పాను. రాజకీయ గందరగోళం, వ్యక్తిగత పోరాటాలు, చివరికి ఒంటరివాడైపోతాడు. ఇది ప్రధాన పాత్ర. పారంపర్య ప్రతిపాత్రగా చూసినప్పుడు ఈ నవలో నిజమైన ప్రధాన పాత్ర అనేది మనం అతను ఒక క్యారెక్టర్ అవసరం లేదు, గ్రామం కూడా కావచ్చు. మెకెందో గ్రామం ఉంది కూడా. మెకెందో గ్రామం చుట్టూతోనే ఈ కథ అల్లుతుంటుంది. ఈ మెకెందో గ్రామ స్థాపన ఉండే ప్రజలు ఎంతసేపు మెకెందో అనే దానికి మనం ఇప్పుడు కొరిలేట్ చేసుకుంటూ చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రధాన పాత్ర అంటే ప్రధాన పాత్ర వ్యక్తి అవసరం లేదు, ప్రదేశంగా కూడా కావచ్చు అనుకున్నట్లయితే ఈ మెకెందో స్థాపన చాలా గొప్పదన్నమాట. ఇది తర్వాత ఆ బియోందియో కుటుంబ చరిత్ర అన్నమాట. ఈ రెండు మానవ జీవన విధానం ఎలా ఉంటుంది, సమాజ పరిణామం ఎలా ఉంటుంది, ప్రగతి, నాశనం. అంటే వ్యక్తిగతంగా వ్యక్తికి ఎవరికైనా నైతికత ఉండాలి, ఒక హద్దులు ఉండాలి, ఒక నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి ఇలా కొన్ని ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు మధ్య డూస్ అండ్ డోంట్స్ ముందర ఒక మధ్య గీత కూడా ఉండాలి. ఇవన్నీ మనం పాటించాలి. అవి పాటించకుండా వెళ్ళినప్పుడు వచ్చే పరిణామం ఇవి అన్నమాట. ఇదంతా మెకెండో గ్రామం సైక్లిక్ రీతిలో అన్నమాట. పితామహుడు స్థాయిలో ఉన్నప్పుడు మొదట బాగుంటుంది, తర్వాత అతని కొడుకులు కొంచెం మారుతుంది, తర్వాత మళ్ళీ 5వ తరం 6వ తరం వచ్చేసరికి మళ్ళీ సైక్లిక్ నేచర్ లో అన్నమాట. అలా ఒక చక్రగతిని సాగుతూ ఉంటుంది. ఈ నవల్లో ప్రతి నవల ప్రారంభ వాక్యాలు గొప్పగా ఉంటాయి. అలా రచన కావాలని చేస్తారనమాట. ఎందుకని? అట్రాక్ట్ చేయడానికి అనమాట. ఒక కథకి గొప్ప నేపథ్యం తీసి చెప్తున్న కథకు కానీ, నవలకు కానీ, ఒక ఉపన్యాసానికి కానీ ప్రారంభ వాక్యాలు అదేంటగా ఎత్తుగడ అంటాం కదా, ఎత్తుగడ ఆకర్షించాలి. ఎత్తుగడ కూడా శిల్పంలో ఒక గొప్ప భాగం అనమాట. ఇతను 1.5 years లో ఏమంటాడంటే ఆ 4 వాక్యాలు చూడండి. Many years later, as he faced the firing squad, Colonel Aureliano Buendia was to remember the distant afternoon when his father took him to discover ice. At the time, Mequendo was a village of 20 adobe houses built on the bank of a river of clear water and drawn along a bed of polished stones, which were white and enormous, like prehistoric eggs. The world was so recent and many things lacked names. In order to indicate them, it was necessary to point. Every year, during the month of March, a family of ragged gypsies would set up their tents near the village. And with a great uproar of pipes and kettle drums, they would display new inventions. First, they brought the magnet, a heavy gypsy with an untamed beard and sparrow hands, who introduced himself as Melquiades, put on a bold public demonstration అని ఇలా సాగుతున్నాను. అంటే కథనమే గొప్పదనం. మెకెందో గురించి, ఆవిడ ఫ్యామిలీ గురించి, జిప్సీస్ రావడం, జిప్సీలో ఒక అతను తీసుకొచ్చే మ్యాగ్నెట్ తో స్టార్ట్ అవుతుంది. ఈ నవల ప్రారంభ వాక్యాలు బిగిని చెప్పాం కదా మనం. కొన్ని నవలల్లో ఈ నవలలో ఉన్న ఈ వాక్యాలు ఎంత ఫేమస్ అంటే, మనకి చార్లెస్ డికెన్స్ రాసిన ఏ టేల్ ఆఫ్ 2 cities అని ఉంది.
దానికి తెన్నేటి సూరి గారు చాలా గొప్ప అనువాదం చేశారు, చాలా బాగుంటుంది అనమాట. అది ఉత్తమమైన కాలం, దిస్ టైమ్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ ద వర్స్ట్ ఆఫ్ ద టైమ్స్ అని స్టార్ట్ అవుతుంది అనమాట. అది కూడా చాలా ఉత్తమమైన కాలం, అత్యంత దుర్బలమైన కాలం అని కూడా అంటారు అనమాట. తర్వాత మాబీ డిక్ అనేది హెర్మన్ మెల్విల్ రాసిన మాబీ డిక్ అని ఒక ఫేమస్ నవల. ఆ నవల కూడా కాల్ మీ ఇస్మాయిల్ అని స్టార్ట్ చేస్తాడు. ఆ నెరేటర్ కథ చెప్పేవాడు కాల్ మీ ఇస్మాయిల్ అని స్టార్ట్ అవుతుంది. ఈ కాల్ మీ ఇస్మాయిల్ అనే మాట చూడండి, మనకి ఒక పాఠకులతో ఒక నెరేటరు ఒక ఇంటిమసీ ఏర్పడడం కోసం చెప్పిన గొప్ప వాక్యం కదా, అది గొప్ప ఆవిష్కరణ అనమాట. అలా చెప్పాలి అనుకున్నాడు ఆ రచయిత, అలా ఆవిష్కరించాడు. అలాగే సరే, జగవెరిగిన గొప్ప విశ్వవిఖ్యాత కథకుడు టాల్స్టాయ్ అన్నకరీనా కూడా ఏముంటుందంటే, సంతోషకరమైన కుటుంబాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి, కానీ దుఃఖకరమైన కుటుంబాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉంటాయి అని అంటారు ఆయన. సరే, ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు దీంట్లో ఎడతెరిపి లేని వర్షం, తుఫాను గ్రామానాశనం చేయడం తెలుసు మీకు. బుగిందియా ఫ్యామిలీ 5వ తరానికి వచ్చేసరికి భౌతిక నాశనం అయిపోతుంది. భౌతికంగా నాశనం అవడం అంటే ఆ గ్రామం నాశనం అయిపోతుంది. అలాగే కుటుంబంలోని నీతి రాహిత్యం కూడా నాశనం అయిపోతుంది. అంటే భౌతికంగానేమో గ్రామం నాశనం అవుతుంది, నైతికంగా మనుషులు నాశనం అయిపోతారు. చివరికి ఒక భారీ తుఫాన్ రావటం కుటుంబంలోని చివరి వ్యక్తిని కూడా పూర్తిగా నాశిస్తుందని చెప్పేసి అన్నాము. ఇక్కడ గ్రామంలో వచ్చే విపత్తు చూడండి, గ్రామంలో అనేక కష్టాలు ఎదుర్కొందంటాం. నిద్రలేమి, మహమ్మారి, ఇందాక చెప్పాను మీకు నేను. ఇవన్నీ ఒక మ్యాజికల్ రియలైజంలో సృష్టించిన అద్భుతమైన కల్పనలుగా చెప్తాం. నవల్లో కొన్ని భాగాలు చాలా అసంభవంగా ఉంటాయి, కొన్ని సంఘటనలు చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు దాదాపు 422 పేజీలు ఉన్న ఈ నవల అనమాట. ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పాను మీకు. రీడర్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. కొన్ని నవలని మనం ఏం చేస్తామంటే, ముందు ఇది చదవడం చాలా కష్టం, ఇది మనకి సాధ్యం కాదని. సాధ్యం కావడానికి కాల్లో గుచ్చుకున్న ముళ్ళు ఏదైనా తీయటానికి ఫినిషే వాడతాం. అంతటి పదునైన సాధనం చిన్నదే తీసుకుంటే అక్కడ గురుపం వాడడం. అలాగా గుండె కుట్టడానికి సూదే వాడతాం, గురుపం. పెద్ద గొయ్యి తవ్వాలంటే గురుపం వాడతాం. అలాగా మనం చేస్తున్న పనిని బట్టి ఇన్స్ట్రుమెంట్ ఎలా మనం మార్చుకుంటూ ఉంటామో, అవసరపడుతూ ఉంటుందో, అలాగా కొన్ని నవలలు చదవాలంటే రచయిత అంత గొప్పగా రాసినప్పుడు ఆ గొప్ప భావనని అందుకుంటానికి, ఆ లోతులు తడవగలిగే శక్తియుక్తుల్ని పాఠకులు పెంచుకోగలిగినప్పుడే అవి అందుతాయి. క్షీరసాగర మదనం తర్వాతే అమృతం వచ్చింది మనకి. అది ఇది చాలా ఓపిక్గా చదవాలి నవల. అగైన్ ఐ రీట్రేట్ అనమాట, ఇంకోసారి నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ నావెల్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్ అని, బట్ ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్ అంట. నేను చాలా జాగ్రత్తగా చదవాలి, అప్రమత్తతో చదవాలి, చదువుతున్న అర్థం చేసుకుంటూ చదవాలి. భాష గొప్పగా ఉంటుంది, చాలా గొప్ప భాష. స్పానిష్ లో ఎంత బాగా రాస్తున్నారో ఆయన. అయితే స్పానిష్ లో రాయటం వల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ రాలేదు. స్పానిష్ లో రాసిన దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల అంత గొప్ప పేరు వచ్చిందన్నమాట. ఇది క్లుప్తంగా ఈ కథ, ఈ సారాంశం అండి. ఈ మాసిక్ రియలిజం అనే మాట ఈ మార్క్వెస్ ద్వారానే ప్రపంచానికి తెలిసింది, ప్రపంచంలో అందరినీ ఆకర్షించింది. అంతకుముందు చెప్పాను, ఫ్రాంచ్ రోహ్ అని అతను జర్మన్ ఇంతకుముందు శైలిగా కల్పించి వాడినా కూడా ఇతని వల్ల ఫేమస్ అయిందనమాట. అక్కడి నుంచి చాలా వరకు తెలుగులో కూడా చాలా మంది రాశారు. అయితే తెలుగులో రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది రాశారు. మల్లాది
మల్లాది కృష్ణమూర్తి గారు కూడా ఈ మధ్య ఒక కథ రాశారు, ఒక నవల రాశారు. నవల కూడా ఇదే ప్రస్తావన ఉంటుంది. మాసిక్ రియలిజం అనేది కథనంలో ఒక ప్రక్రియగా తీసుకుని కథ చెప్పడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట. రచయితకి స్పష్టంగా తెలియాలి నేను చెప్తున్నాడు, తర్వాత ఎలా చెప్పాలి తెలియాలి. తను చెప్పదలుచుకున్న విషయం ఈ అద్భుత కల్పన ద్వారా, వాటి ద్వారా మ్యాజిక్ అద్భుత వాస్తవికత, అంటే వాస్తవికతని ఒక మాయాజాలంగా, ఒక అద్భుతంగా సృష్టిలాగా చెప్తున్నప్పుడు సాధారణంగా పట్టు వీడే ప్రమాదం ఉంటుంది. తర్వాత బిగుగా లేకపోయినట్లయితే చెప్పదలుచుకుంది ఫెయిల్ అవుతుంది. ఇవి లేకుండా పాఠకులకు అందగలిగినప్పుడు ఆ రచయిత సక్సెస్. తెలుగులో చాలా మంది ఇది సాహసించలేకపోయారు. అయితే చివరి ఒక మాట చెప్తున్నాను. తెలుగులో మునపల్లి రాజు గారు ముందు చెప్పినట్టుగా వారు రాశారు, ఈ మాసిక్ రియలిజం అనే మాట అద్భుత వాస్తవికత అన్నారు ఆయన. అది మన జానపదాలు, ప్రతి దేశంలో జానపదాల్లో, తర్వాత వాటి అన్నింటిలో ఉంటుంది ఈ కథనం ఉంటుంది. కాబట్టి ఈ నవల చదవాలంటే పాఠకులు ఫస్ట్ ఏం చేయాలంటే మాసిక్ రియలిజం అంటే ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. ఈ మాసిక్ రియలిజంలో వర్తమానంలోంచి భూతకాలంలోకి, మళ్ళీ భవిష్యత్తులోకి అలా వెళ్తుంటాయి అన్నమాట. రకరకాల పాత్రలు వస్తుంటాయి. తర్వాత మన నమ్మలేని, ఊహించలేని సంఘటనలు కూడా జరుగుతుంటాయి అన్నమాట. వాటిలో ఒక పార్ట్గా అనుకోవాలి మనం. ఇందాక చెప్పాను, రోడ్డు పక్కన గారడివాడు చేస్తున్న దాన్ని చూసి మనం అది అలా అనుకోవాలి. అలా భావించినప్పుడు అద్భుతంగా ఉంటుంది. నిజంగా వాస్తవంగా మనకు తెలుసు, ఇప్పుడు కూడా అతను అది చేయడం సాధ్యం కాదు. ఆ డబ్బాలు సృష్టించలేడు. అలాగే ఒక మెజిషియన్ ఒక వ్యక్తిని పడుకోబెట్టి రంపంతో అలా కోసేసి ముక్కలుగా చూపించడం మనకి, తర్వాత గాల్లో తెలియట్టుగా చేయడం, అది మనం వి షుడ్ అలౌ అవర్ టు బి ప్లేస్డ్, టు బి ఇమ్మర్స్డ్ ఇన్ సచ్ సిచ్యుయేషన్ అనమాట. ఆ భావంలోకి వెళ్ళగలిగితే, ఆ సంఘటనలోకి వెళ్ళగలిగితే అప్పుడు మనం దాని నుంచి బయటపడదు. ఇది ఈ నవల గురించి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చాలా బాగా చెప్పారు. సార్ చెప్పిన మొదటి కథ నవల గురించి నేపథ్యం అయితే చాలా కొంచెం సుదీర్ఘంగా చెప్పినా కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. మ్యాజిక్ రియలిజం గురించి చెప్పారు. అంటే ఒక కథను ఉన్నది ఉన్నట్టుగా సాధారణంగా కాకుండా, రచయిత తన ఆలోచనలు సాధారణంగా కాకుండా అద్భుతమైన వాస్తవికంగా చెప్పినప్పుడు పాఠకులను బాగా ఆకట్టుకుంటుంది. అది కాకుండా పాఠకుడేమి రచయిత కన్నా తక్కువ తెలివైన వాడు కాదు కాబట్టి అతను ఎలా అర్థం చేసుకోగలడో ఆ స్థాయిలో కూడా రైటర్ రాయడానికి మొదలు పెట్టాలని, ఇంకా చాలా చరిత్రను కల్పనలతో మిళితం చేసే ఈ మ్యాజిక్ రియలిజం అనేది ఈ నవల ద్వారా ప్రపంచం మొత్తం తెలుసుకుందని, తర్వాత గ్రామంలో జరిగిన విపత్తు వల్ల ఫ్యామిలీ ఎలా నైతికంగా ఎలా దెబ్బతిన్నది, వాళ్ళ యొక్క సంబంధాలు, కుటుంబ సంబంధాలు కూడా ఎలా విచ్ఛిన్నమైనాయి అనేది కూడా మనము ఈ నవల్లో తెలుసుకుంటాము. తర్వాత ఏంటంటే సార్ ఒక్కో చాప్టర్ను కూడా ఈ 100 ఏళ్ల ఏకాంతాన్ని ఒక్కో చాప్టర్ గా చక్కగా చెప్పారు. కానీ మరికొంత సమయం అవసరం అవుతుందేమో ఇంత పెద్ద నవల చెప్పడానికి. ఇంకా మనకు చక్కగా అర్థమయ్యేలా చెప్పాలంటే మరికొంత సమయం తప్పకుండా అవసరం అవుతుంది. ఎందుకంటే ఏ కథ అయినా దానికి ఒక నేపథ్యం అనేది ఉంటుంది. అది చెప్పి కథలోకి వెళ్తేనే బాగా పాఠకులకి అర్థమవుతుంది అనే విధంగా సారు నేపథ్యానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. కథకు మరికొంత టైం కావాలి కాబట్టి సార్ మనం ఏంటంటే ఈ ప్రతి ఉపన్యాసాన్ని కూడా మనము ఒక ఆర్టికల్ గా తీసుకొని అన్ని ఈ 12 నెలల ఆర్టికల్స్ ని మనం విశ్వ సాహిత్యం అనే ఒక బుక్ గా, మన యొక్క కార్యక్రమం పేరు విశ్వ సాహిత్యం కదా, ఈ బుక్ పేరు కూడా విశ్వ సాహిత్యమే. దాంట్లో మనము ఈ రోజు జరిగిన ఈ ఉపన్యాసాన్ని పెట్టేటప్పుడు మీరు చెప్పలేకపోయిన విషయాలన్నీ కూడా దాంట్లో పెట్టండి, మేము చదువుకుంటాం. ఎందుకంటే మీకు టైం చాలేదనేది నాకు అర్థమవుతోంది. మేము ఆ పుస్తకంలో అందరూ చక్కగా మనం చదువుకోవచ్చు.
ఇలా 12 పుస్తకాల గురించి నిజంగా చెప్పాలంటే ఈ ఒక్కొక్క పుస్తకాన్ని చదవాలంటే ఎన్నో రోజులు పడుతుంది మనకు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఇలా మనం ఒక గంట పెట్టుంటామేమో వినడానికి. ఈ గంటలో మనం పుస్తకం మొత్తం తెలుసుకోగలుగుతాము. 12 ప్రపంచ భాషల్లోని 12 గొప్ప క్లాసిక్ పుస్తకాలను మనం ఇలా పరిచయం చేసుకునే ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన ఏనుగు నరసింహారెడ్డి గారికి, ఈరోజు వచ్చి మనకి ఈ 100 ఏళ్ల ఏకాంతం గురించి వివరించిన చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. మొదటి స్పందన ఏనుగు నరసింహారెడ్డి సార్ ఉన్నారా? సార్ ఉన్నారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ స్పందన తెలపండి. తర్వాత వక్తలంతా కూడా ఆడియన్స్ అందరు కూడా ఒక్కొక్కరు మీరు ఏమన్నా ఈ రోజు జరిగిన ఈ ఉపన్యాసం గురించి, ఈ పుస్తకం గురించి మీరేమన్నా చెప్పదలుచుకుంటే అన్మ్యూట్ లోకి వచ్చి ఒక్కొక్కరు కూడా చెప్పొచ్చు మీ స్పందనల్ని. ఆడియన్స్ అందరూ. మొదట స్పందన ఏనుగు నరసింహారెడ్డి గారు తెలియజేయాలి. శాంతికృష్ణ గారు, నేను మొత్తంగా వినలేదు కాబట్టి నేను ఏమీ అడగలేను. వేరే వాళ్ళని అడగమనంటే ఏమైనా డౌట్లు ఉంటే వేరే వాళ్ళు రైజ్ చేస్తారు. నేను తర్వాత మొత్తం వీడియో చూస్తాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఆడియన్స్ లో ఉన్న వాళ్ళలో సత్యాజీ గారు ఉన్నారు. ఆడియన్స్ లో సత్యాజీ గారు మీరు ఒక చిన్న స్పందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఉన్నారు కదా సత్యాజీ గారు ఆడియన్స్ లో? ఇంకెవరైనా? కృష్ణారెడ్డం గారు, టీం మెంబర్ కృష్ణారెడ్డం గారు ఉన్నారు. చెప్పండి. అద్భుతం. ఇంతవంటి విషయాన్ని బొడ్డపాటి చంద్రశేఖర్ మాధవరావు గారు సూక్ష్మంలో మోక్షం చూపించారు. కవితా మోక్షం. ఎన్నెన్నో క్యారెక్టర్స్ ఉన్నారు. 7 తరాలుగా చెప్తున్నారు. కామక్రోధ మదమోహన మాస్టర్ అన్నీ ఉన్న ఈ నవల చెప్పదరం కాదు. మనకి చాలా టైం ఉండాలి, కాలం ఉండాలి, ఆసక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, ఓపిక ఉండాలి. కానీ అన్నిటిని సంక్షిప్తంగా సూక్ష్మ మోక్షము చేసి చాలా మధురంగా చెప్పారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి కృష్ణారావు గారు. తిక్క సత్యమూర్తి గారు ఉన్నారా? నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. చంద్రశేఖర్ సింగ్ గారు చాలా బాగా చెప్పారు. నాకు ఒక 3 ప్రశ్నలు ఉన్నాయండి. ఈ నవల ఇంత విజయవంతం కావటానికి ముఖ్య కారణం రచయిత శైల, ఇతివృత్తం కానీ నేపథ్యమా, లేకపోతే మ్యాజికల్ రియలిజమా అండి? అది మొదటి ప్రశ్న. చెప్తా. ఫస్ట్ ఒకటి చెప్పనా? చెప్పండి. ఇతివృత్తం ఎంత గొప్పతనం ఉందో, ఎంత గొప్ప ఇతివృత్తం అయినా కూడా చెప్పడానికి ఒక ఇది కావాలండి, కథనం. ఇతివృత్త గొప్పతనం కూడా ఉంది. కేవలం ఇది బొలిందియా ఫ్యామిలీ గురించి చెప్పడం కాకుండా వాళ్ళని సాకుగా తీసుకుని ఈ 100 ఏళ్ల చరిత్ర చెప్తాడు ఆయన. యుద్ధాలు జరుగుతుంటాయి ఇక్కడ. యుద్ధాల ప్రభావం ఎలా ఉంటుంది? యుద్ధాల ప్రభావం నిజానికి మన కొన్ని ప్రాంతాల్లో విజయవాడలో ఉంటారు. ఎప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళ లేకపోతే నగరాలు ఉన్న వాళ్ళ నిజానికి బోర్డర్స్ లో ఎలా ఉంటారు సైనికుల విషయం మనకి తెలియదు యాక్చువల్ గా. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి యుద్ధ భయాలు తెలుస్తాయి అన్నమాట. ఆ యుద్ధ ప్రభావం మెల్లిమెల్లిగా గ్రామానికి వచ్చి గ్రామాన్ని నాశనం చేసి, ఫస్ట్ లో ఏమంటారు, యూటోపియన్ సొసైటీ, యూటోపియన్ విలేజ్ లాగా రామరాజ్యం మంచి గ్రామం లాగా చేశారు. మొదట్లో అందరు పద్ధతిగానే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది? ఆ యుద్ధ ప్రభావాలు అవన్నీ రావటం, కుటుంబాలు జనాలు పెరిగేసరికి ఈ కుటుంబం ఎప్పుడైతే పెద్దదవుతుంటుందో అప్పుడు మళ్ళీ అంటే మనం అనాగరిక జీవితంలోంచి, ఆ తెగల్లోంచి ఒక నాగరికత జీవనం, ఒక సభ్యత, ఒక పరిధి పెట్టుకుంటూ ఎదిగాం. దాన్ని మనం సివిలైజేషన్ అంటున్నాం. కుటుంబాలు ఏర్పడ్డాయి. ఒక వ్యక్తికి ఒక భార్య, ఒక స్త్రీ అని అనుకున్నాం. ఆ తర్వాత కుటుంబాలు పెరుగుతున్న కొద్దీ మళ్ళీ ఆ నేపథ్యంలో రకరకాల తరాలు పెరగటం, మనుషులు పెరగటం, వాళ్ళ మధ్య సామాజిక పరిస్థితులు కూడా వాళ్ళు పరిస్థితులు సాధారణంగా వాస్తవాన్ని చెప్పడానికి అనేక విషయాలు అడ్డంకి అయినప్పుడు, లేదా ఒక వాస్తవాన్ని చెప్పడానికి మనకు భాష సరిపోనప్పుడు కొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. దాంట్లో ఆ విధంగానే ఈ మాంత్రిక
వాస్తవికత అనేది మనకి తోడ్పడుతుంది. అంటే ఒక విషయాన్ని ఉదాహరణకి ఒక తుఫాను 5 ఏళ్ల పాటు ఏకధాటిగా ఉందని చెప్పారు. అప్పుడే ఆయన ఒక ప్రపంచ యుద్ధాన్ని చూసిన తర్వాత ఒక ప్రపంచ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, కొన్ని దేశాలను నాశనం చేసింది. అప్పటిదాకా నిర్మించుకున్న నాగరికతని, అప్పటిదాకా ఉన్న అనేక విలువల్ని, అనుబంధాలని అన్నిటిని కూడా అది సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడైనా యుద్ధం చేసే పని అది. కాబట్టి ఆ మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇండైరెక్ట్ గా, అంటే ఒక అధునాతనమైన సమాజాన్ని నిర్మించుకున్నప్పుడు దాన్ని అది ధ్వంసం చేస్తుంది, దాని పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం కూడా మార్కేజ్ ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం దాంట్లో చేశారు. ఇలాంటి విషయాలు చాలా చాలా ఉంటాయి. అయితే ఆ చెప్పే క్రమంలో కొన్ని ఆ మార్మికత, ఆ మాంత్రికత ఎక్కువ కావడం కూడా ఉందని కూడా ఆయన తర్వాత స్వయంగా ఒప్పుకున్నాడు. దాదాపు అనేక విషయాల్లో అలాంటి అసంగతాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి ఈ నవలను అర్థం చేసుకోవడం అనేది ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టు దాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో, ప్రత్యేకమైన శ్రద్ధతో, తగిన సమయం ఇచ్చి వాటిని అర్థం చేసుకుంటూ చూస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. రెండోది, ఆయన ఒక గ్రామాన్ని ఊహగా పెట్టుకుని దాని చుట్టూ అల్లిన కథ అంతా ప్రపంచంలో వాస్తవంగా జరిగింది. ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని తీసుకొని దానికి లోకల్ గా ఉండే కొన్ని కథలను అల్లుకుంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన యుద్ధాలని, విధ్వంసాన్ని పూర్తిగా వ్యతిరేకించే మనిషి రచయిత. ఏ రచయితనే అలాగే ఉంటారు సహజంగా. ఈ మార్కేజ్ కూడా అలాంటి ఆయన. అప్పటికుండే ఒక వ్యవస్థని కాపాడుకోవడానికి ఈ సమాజం కావాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి, యుద్ధాలు విధ్వంసాలు లేని కాలం ఉండాలి అని బలంగా కోరుకున్న వ్యక్తి. ఆయనకు నోబెల్ ప్రైజ్ ద్వారా వచ్చిన మొత్తాలను కూడా ఆయన అలాంటి ఉద్యమాలకి ఉపయోగించారు. అట్లాంటి శక్తులకి ఆయన సహకారంగా అందించారు. కాబట్టి ఈ కథను చదువుతున్నప్పుడు ఆయా చారిత్రకమైన ఘటనలు కూడా మనం అనుసంధానం చేసుకుంటే మరింతగా అది అర్థమవుతుంది. చంద్రశేఖర్ గారు ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇది దీంట్లో ఉండే సహజంగా ఉండే సంక్లిష్టత చెప్పడంలో కూడా కొంత అనిపించింది. ఓ విధంగా ఇది చదవాలి అనే ఆసక్తిని ఆయన కలిగించారు. కథ మొత్తం చెప్పలేకపోయినా, చెప్పడం కూడా ఏం ఉండదు ఆ కథలో కూడా, అట్లా చదివి ఆనందించాలి తప్ప కథగా చెప్పడం కూడా అది కష్టం. కాబట్టి అది చంద్రశేఖర్ గారి పరిచయం మనల్ని ఆ పుస్తకాన్ని చదవడానికి ప్రేరేపిస్తుంది అని నేను నమ్ముతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీకు చెప్పిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా స్పందన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఎవరండి మాట్లాడింది? ధన్యవాదాలు సత్యజీ గారు. సత్యజీ గారు, దాంట్లో ప్రాబ్లం ఏంటంటే వాస్తవికత ఉంది. సినిమాలో హీరో కాలం నలగకుండా 100 మంది కుట్ర రావడం చూస్తున్నాం. అది వాస్తవిక చాలా దూరం, కానీ సంతోషిస్తాం మనసులో. అలాగే కొన్ని చోట్ల అలా అవాస్తవిక కొంచెం అధికంగా చెప్పినప్పుడే మనకి అది చేరుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎవరు మాట్లాడేది నాకైతే అసలు ఆడ కనిపించడం కూడా లేదు. వాళ్ళు ఎవరో సత్యాజీ గారి తర్వాత స్పందన తెలిపింది ఎవరు? చంద్రశేఖర్ గారా? అవును మేడం, చంద్రశేఖర్ గారే రిప్లై ఇచ్చారండి స్పందనకి. కానీ కనిపించలేదు మనకి, ఆ వీడియోలో కనిపించలేదా? అంతే కదా, మీకు కనిపించారా? కనిపించారు మేడం, కనిపించారు. ఓకే, నాకే అయితే ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా స్పందన తెలపండి. అరుణ తెలపాలి స్పందన. నెక్స్ట్ ఆడియన్స్ లో ఉన్న మిగతా కవిమిత్రులు ఎవరైనా స్పందన. ఆడియన్స్ లో ఎవరున్నారంటే నాకేంటి తెలియట్లేదు. 15 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా మీ స్పందన తెలపచ్చు. మేడం నేను చెప్తాను మేడం. నవీన్. ఓకేమా. 100 ఏళ్ల ఏకాంతం పుస్తకం టైటిల్ చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇన్నాళ్ళు బుక్ ఎందుకు చదవలేదు అనిపించింది. అండ్ చంద్రశేఖర్ గారు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా ఆసక్తి అయితే వచ్చింది, బుక్ ఖచ్చితంగా చదవాలి అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ మేడం. అంతే. థ్యాంక్ యూ. అవును నిజమే. ఇది ఈ పుస్తకాన్ని సత్యాజీ గారు అన్నట్లు, నవీన్ అన్నట్లుగా ఈ పుస్తకాన్ని చదవాలనే ఆలోచన తప్పకుండా వచ్చింది. నేను కూడా అతి త్వరలో పుస్తకాన్ని మాత్రం తెప్పించుకొని చదువుతాను. నవీన్ అన్నట్టుగా టైటిల్ చాలా పోయిటిక్ గా చాలా బాగుంది, 100 ఏళ్ల ఏకాంతం అనేది. నెక్స్ట్ ఎవరైనా త్వరగా మీరు, నేను అలా పిలవకూడదు కదా, మీరే వచ్చేసి స్పందన తెలపచ్చు. అన్మ్యూట్ చేసుకోవడం, స్పందన తెలపడం.
ఇతివృత్తాల సమేతంగా సాగినటువంటి ఈ నవల్లో చరిత్ర స్వభావాలు కానీ, కుటుంబ నేపథ్యాలు కానీ, తర్వాత అలా సాగిపోతున్న వర్ణనాత్మకమైన విషయాలు కానీ, అనేక విషయాలను సారు తెలపడం బాగుంది. ఇక రియలిజం గురించి సారు ఇచ్చిన ఉపోద్ఘాతం కూడా చాలా బాగుంది. అయితే మన నావల్కి సరిపోలేదేమో టైం అనిపించింది. ఎందుకంటే మన చెప్పుకునే నావల్ చాలా విషయాలు దాగున్నాయి కాబట్టి, పెద్ద నావల్ కాబట్టి దానిలో సారు చెప్పగలిగినంత చెప్పగలిగినారు. అందరికి అర్థమయ్యే రీతిగా చెప్పారు. దీనికంటే ముందు ఏనుగు నరసింహారెడ్డి సార్కు మనకు ఉపోద్ఘాతంలో కథ ఒక ఫ్రీక్వెన్సీలో చెప్పడం వలన ఇప్పుడు విన్న పాఠకులకి ఈ నావల్ గురించి మనకు బాగా అర్థం అవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. ఎందుకంటే దీనిలో సాగిపోతున్నటువంటి కథ దాని నేపథ్యాన్ని తీసుకొని ఈ స్టోరీ ఎలా సాగింది అనే విషయాల గురించి మనకు స్పష్టంగా అర్థం కావడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ కథలో మనము ఇంకా ఈ కథలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దాంపత్య జీవితము, మరియు వారికి పుట్టిన ఆ బిడ్డ గురించి, ఆ శాపాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ నేపథ్యం ఎలా జరిగింది, పట్టణాల గురించి, ఇవి కూడా మన నావల్లో సార్ గారు ఇంకా క్లుప్తంగా చెప్పుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది అంతా కూడా అద్భుతాలతో కూడినటువంటి దానిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ సిచ్యువేషన్స్ కి మనకు చూడలేం కాబట్టి, మనము నావల్ చదవలేదు కాబట్టి ఆ అద్భుతాలను ఆ నావల్ చెప్పగలిగిన వాళ్ళు చదివి ఉంటారు కాబట్టి అందరికీ దీనిలో అనేక పూల వర్షాల గురించి గాని, పూలు ఆ విధంగా నవ్వే విధానం గాని, ఇవన్నీ కూడా మనకు తెలియదేం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొంచెం అద్భుతంగా అద్భుతాలను కూడా కొంచెం తెలుపుంటే బాగుండేది అనిపించింది. మొత్తానికి సార్ ఈ పుస్తకం నిజంగా మీరు చదివి చాప్టర్స్ వైజ్ గా మాకు చెప్పడం వలన మాకు చాలా చాలా విషయాలు మేము తెలుసుకోగలిగినాము. అనేక విషయాలను మేము దీనిలో బాగా అర్థం చేసుకోగలిగినాము. చాలా చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అరుణ. ఎప్పట్లాగే స్పందన శాంతికృష్ణ గారు. స్పెషల్ గా అద్భుతంగా ఉంది. సార్ ఏనుగు సార్ కదా వచ్చింది. ఓకే, నేను ఉన్నాను, వింటున్నాను. మొత్తం నేను వినలేకపోయిన వాడిని కాబట్టి నాకు ఇందులో చాలా కొన్ని అద్భుతాలు సార్ చెప్పుంటారు, కానీ నాకు అవి అసలు కొంచెం ఊహించడానికి అవకాశం కూడా లేనిది ఏంటంటే, ఆయన సాంస్క్రిట్ మీద మార్క్వైజ్ కి ఏదో రకమైన ఆసక్తి ఉన్నట్టుంది. మార్క్వైజ్ ఆయన సంస్కృత్ అంటే ఇండియన్ సొసైటీని కూడా ఏదో రకంగా లింక్ చేయడానికి ట్రై చేశాడు. ఔరేలియా అని 6వ తరమో 7వ తరమో ఔరేలియా అనే వ్యక్తికి మొదట జిప్సీలు తీసుకొచ్చినటువంటి ఈ మాయలు మంత్రాలతో పాటు ఒక పుస్తకం తీసుకొచ్చారు. అది తోలు పుస్తకం, లెదర్ బుక్. ఆ బుక్ తెచ్చింది 100 ఏళ్ల కింద, అంటే 1820కి సంబంధించిన కాలానికి సంబంధించిన ఆ పుస్తకం తీసుకొని వస్తే 100 ఏళ్ల తర్వాత, అంటే 100 ఏళ్ల వరకు ఏమేమి జరగనుంది అనేది అందులో మొదలే రాసి ఉంది అని ఒకటి చెబుతాడు. అది కొంచెం ఇండియన్ థాట్ని తీసుకురాదలుచుకున్నాడా, సంస్కృతం గురించి మాట్లాడాలనుకున్నాడా అనేది ఒకటి. అది నిజంగా అట్లా జరుగుతుందని ఇండియన్స్ ఏదో ఫ్యూచర్ చెప్పారు అనే అర్థం వచ్చేటట్టు ఒకటి ఉండడమే కాకుండా భవిష్యత్తు ఇంత భయానకంగా ఉంటుందని కూడా అందులో రాశారు అని. అంటే నిజానికి యుద్ధం, ఇందాక సత్యాజీ గారు చెప్తూ యుద్ధం వస్తే ఏం జరుగుతుందంటే 100 మందిని 1000 మందిని తీసుకుపోయి రైల్లో తీసుకుపోయి ఆ రైలు నుంచి సముద్రంలో నెట్టేసి చంపేస్తారు. నిజానికి ఇది అంటే జర్మనీలో జరిగింది. జర్మనీలో మానవ హననం అనేది ఎంత జరిగిందో మనకు తెలుసు కాబట్టి దాని తర్వాతనే ఇది రాశాడు. కానీ ముందు ఊహించినట్టుగా కథలో చెప్పడం, తర్వాత అస్సలు బులెందియా అంటే ఒరిజినల్ ది ఫస్ట్ జనరేషన్ హీరో బులెందియా అనేవాడు చివరికి పిచ్చివాడైపోతే వాడిని ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కాక చెట్టుకు కట్టేసి మరి ఆయన జీవితం ముగిసిపోతుంది అని చెప్పారు. ఇట్లాంటివి కూడా చాలా అద్భుతాలు ఉండి ఉంటాయి. ఇవన్నీ కూడా సార్ చెప్తారో లేదా, లేకపోతే మనం చదువుకోవాలనే ఆసక్తి అయినా పుట్టిస్తుంది అని. తర్వాత బైబిల్ తర్వాత, అట్లీస్ట్ లాటిన్ అమెరికాలో బైబిల్ తర్వాత ఎక్కువ అమ్ముడైన పుస్తకం కింద కూడా దీన్ని మనోళ్ళు చెప్తా ఉంటారు. ఇది ఏ రకంగా చూసినా గానీ విజువలైజ్ ఈ మధ్య 3 నెట్ఫ్లిక్స్ సిరీస్ కింద చేశారట. ఆ నెట్ఫ్లిక్స్ లో ఇది
పిక్చరైజేషన్ చేయడానికి అవకాశము లేని, కేవలం చదవడంలో మాత్రమే ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలిగే పుస్తకంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సార్ ప్రస్తావనలో వచ్చి ఉంటాయి. నేను నిజంగా వినలేకపోయినా కాబట్టి ఇది రెడ్డి గారు సార్ రెడ్డి గారు ఇక్కడ సార్ 3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, నేను ఈ నవలలో ఉన్న క్లిష్టత ఏమిటంటే మ్యాజిక్ రియలిజం అర్థం కావాలి ఫస్ట్. అవును. ఏది వాస్తవికత, ఏది అవాస్తవికత, ఎందుకు ఈ శైలి తీసుకున్నాడు చెప్పడం. తర్వాత అది ప్రధానంగా ఈ నవల నేను ఒక ఇంట్రొడక్షన్ గా చెప్పదచ్చు కదా. నవల మొత్తంలో ఉన్న పాత్రల్ని పరిచయం చేయడం కష్టమే, అది కూడా చెప్పలేదు. రెండోది మీరు అన్నట్టుగా మనకి ఒక రైల్లో వాళ్ళందరినీ శవాలు పెట్టేసి సముద్రంలో తోసేయటం అనేది ఎలా ఉంటుందంటే, మనకి అమృత్సర్లో మనకి అంటే మనకు కాదనుకున్నట్లయితే అప్పుడు మన స్వతంత్ర ఉద్యమ సమయంలో ఇండియన్స్ అందరినీ ఒక రైల్లో పడేసి చంపేసి శవాలుగా రావటం, అప్పుడు గాంధీజీ ఇచ్చేయటం ఏంటి విన్నాం మనం. అలాగే సంస్కృతం ఉంటుంది, సింగపూర్ అనే వర్డ్ వాడతాడు అతను. ఎలా ఉందంటే మనకి టిఎస్ ఇలియట్ కూడా తన దాంట్లో వాడతాడు కదా, మనకి చివరిలో ఒక శాంతి మంత్రం అని వాడుతూ ఉంటాడు దాంట్లో చివర. వీళ్ళందరికీ నేపథ్యం ఉందన్నమాట వీళ్ళకి. ఇంకోటి ప్రస్తావించి ఏం చేశానంటే, నేను ఈ మ్యాజిక్ రియలిజం అనేది మనం మార్క్వెస్ రాసిన తర్వాతే ప్రపంచం మీద ప్రభావితం చూపించదనే పదం వాడాం మనం. కానీ నేనేమంటున్నానంటే, వ్యాసుడు, వాల్మీకి వాళ్ళ కావ్యాల్లో, వాళ్ళ మహాకావ్యాల్లో ఉన్నది వాస్తవిక ఇదే ఈ మ్యాజిక్ రియలిజమే మనం చూడగలిగితే. జానపదాల్లో అది ఉంటుంది, చందమామ కథల్లో ఉంటుంది. మనకి ఒకసారి మనకి చందమామ కథలు తీసుకుంటే అలాగే ఉంటాయి, అద్భుత కల్పనలు అనమాట. తర్వాత మనకి ఇందాక చెప్పారు గోపినేని కరుణాకరన్ ఉన్నారు ఒక ఆయన కథ, గొప్ప కథలు రాస్తారు. దుత్త మీద చందమామ ఏదో ఉంది ఒకటి కథ. అలా మునిపల్లి రాజు గారు ఒక కథ రాశారు. మునిపల్లి గారు రాసిన కథకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మొట్టమొదటిసారిగా మ్యాజికల్ రియలిజం మీద రాసిన గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు గుంటూరులో ఆయన కథలు రాశారు. అంటే ఈ నవల ఒక కథగా, ఒక ఎత్తుగడగా ఉండదన్నమాట. ఆ సామాజిక రాజకీయ నేపథ్యాన్ని, కుటుంబ నేపథ్యం, దానికి కుటుంబంతో అన్వయిస్తూ చెప్తూ వాళ్ళ కుటుంబ వ్యవస్థ పతనం ఎలా అయింది, గ్రామ పట్టణ వ్యవస్థ ఎలా అయింది, యూటోపియన్ సొసైటీ అన్నాం కదా, యూటోపియన్ విలేజ్ అన్నాం, ఆ విలేజ్ ఎలా నాశనం అయిందని చెప్పడం అనేది ఒకటి. అది ఏ తరానికైనా వర్ధిస్తుంది. అంటే ఈ నవల వల్ల మ్యాజిక్ రియలిజం పేరు వచ్చింది కాబట్టి, నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి ఈయన మనం గొప్పగా చెప్తున్నాం కానివ్వండి, మన సంస్కృతిలో ఉంది అనేది నా భావన. మునిపల్లి రాజు గారు కూడా అదే అంటారు, వ్యాసుడు, వాల్మీకి అక్కడి నుంచి నేను అందుకోగలిగితే అక్కడి నుంచి తర్వాత ఇది కూడా వస్తుందంటారు ఆయన. నమస్కారం అండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? తిక్కమూర్తి గారు, తిక్క సత్యమూర్తి గారు మిమ్మల్ని 3 క్వశ్చన్లు వేశారు కదా. అవునండి, నాకు ఇంకొక 2 సార్ వచ్చారు కాబట్టి నేను కట్ అయిపోయింది సార్ జూమ్. ఇప్పుడు మ్యాజికల్ రియలిజం రియలిజం. నమస్కారం అండి. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పే కదా మీకు. అవునండి. రెండో చెప్పండి. ఇప్పుడు మ్యాజికల్ రియలిజం ఉపయోగించడం వల్ల కథనాన్ని ముందుకు తీసుకెళ్ళటం సులభతరమా, కష్టతరమా అండి? అంటే పాఠకుల్నే కథనం చెప్పే కథనే మ్యాజికల్ రియలిజం ఉపయోగించడం వల్ల కథనాన్ని ముందుకు తీసుకెళ్ళటం సులభమా, కష్టతరమానండి? ఆ ప్రక్రియ కష్టతరం అంటారా? అది తీసుకెళ్లే వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఉంటుందండి. గొప్ప సర్జన్ ని మీరు సర్జరీ చేయడం తేలిక కష్టం అడిగారు అనుకోండి, చేయగలిగే వాడి బట్టి ఉంటుంది అనమాట. అలాగా వాడేమంటే మనం శక్తి కనుక గొప్పదనం ఉన్నట్లయితే రచయితకి చాలా కష్టసాధ్యమైన పని. అవునండి. పదునైన కత్తి మీద వెళ్ళటం లాంటిది అనమాట. చాలా కష్టమైన పని. అంటే తన సమర్థుడైన వాడే. మీ తెలుగులో చెప్పాను, ఒక మునిపల్లి రాజు గారు, డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు, తర్వాత మన గోపినేని కరుణాకర్ లాంటి వాళ్ళే కొంతమంది దీన్ని ముట్టుకోగలిగారంటే మీరు ఆలోచించండి ఎంత కష్టం అది. అవునండి. అది రెండో క్వశ్చన్. మూడోది చెప్పండి. మూడోది ఏమిటంటారండి, ఇప్పుడు వాస్తవికత ఆధారంగా సాంఘిక సమస్యలపై వచ్చే కథల్లో కానీ
ఈ మ్యాజికల్ రియలిజం ఉపయోగించడం వల్ల కాస్త గాంభీర్యత ఏమన్నా చెడిపోయే అవకాశం ఉందంటారా? లేదండి. అంటే రచయిత ఏ సాహితీ పద్ధతిలో కథనం చెప్పినా కూడా, అంటే మనం అంటాం కదా ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ అని కానీ, లైన్ ఆర్ మెథడ్ అని కానీ, ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ లేదా ఇప్పుడు అనుకున్నాం ఈ పద్ధతి కానీ, ఏది చెప్పినా కూడా రచయిత చెప్పదలుచుకున్న దాంట్లో తనకు స్పష్టత, అంటే క్లారిటీ ఇన్ థాట్ అంటాం, లీడ్స్ టు క్లారిటీ ఇన్ ఎక్స్ప్రెషన్ కనుక ఉన్నట్లయితే, భాష ఉన్నట్లయితే, ఎలా చెప్పినా కథకి ఎత్తుగడ అంటాం. కొంతమంది ఎత్తుగడ పాటించరు అసలు. చాలా సాదాసీదాగా ప్రారంభించేస్తారు కథని, అద్భుతంగా ఆవిష్కరణ అయిపోతుంటుంది. అది వాళ్ళు తీసుకున్న వాళ్ళ అంటే దాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళ దాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది నా ఉద్దేశం అండి. అవునండి. చాలా సంతోషం అండి. మీ వివరణకి చాలా బాగా చెప్పారు. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ తికా సత్యమూర్తి గారు. ప్రతి జూమ్కి అటెండ్ అవడం, ఒక మంచి ప్రశ్నలు లేవనెత్తడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. అంటే సార్ చెప్పిన ఈ నవల వల్ల రైటరు మ్యాజిక్ రియలిజంతో రాయాలంటే రియలిజం దెబ్బతినకుండా మ్యాజిక్ ని ఉపయోగించాలి. అప్పుడే శాంతి అదే. అవును. అంటే కేవలం మనం ఇప్పుడు ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నామండి. వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాం. ఆ చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని ముసుగేస్తూ ఏం చెప్పాం మనం? ఈ మ్యాజిక్ రియలిజం తీసుకున్నాం. ఈ మ్యాజిక్ అద్భుతం అనిపిస్తూనే చివరికి పాఠకుడికి ఏం కావాలంటే రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు అనే ఆ వాస్తవిక దూరం కాకూడదు. అది కనుక పోయినట్టే దెబ్బతినట్టే కథ, ఫెయిల్ అయినట్టు అతను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆడియన్స్ ఎవరు తమ ప్రశ్నలు లేవనెత్తే అవకాశం లేకపోతే వందన సమర్పణ చేస్తారు కంచిపాటి వెంకట్. శాంతి ఒకసారి చిన్న మాట. శాంతి గారు ఒక చిన్న మాట. చెప్పండి సార్. ఈ నవల ఒక కథనం లాగా, లేకపోతే చాలా మంది ఇక్కడ ఈ సభ్యులుగా ఉన్నవాడు కొంతమంది అయినా అలా భావించిన విధంగా ఒక ప్రారంభం, ఒక మధ్యం, తర్వాత ఒక అంతం అలా చెప్పదలుచుకోలేదు ఈ కథని. ఈ కథలో ఏవైతే ఆ పట్లు ఉంటాయో ఆ పట్లు కనుక వస్తే కథ వచ్చేస్తుంది. అంటే నేను ఏం చేస్తానంటే ఈ కథకి, ఈ నవలని ఇచ్చిన అనుకుంటే నేను మెట్లు ఏర్పరిచా అంతే, మీరు నడవాలి. అంటే కదా, అంటే పంచపక్షి పరమాన్నాలు మీ దాంట్లో పెట్టి ఈ పరమాన్నం ఇలా ఉంటుంది, లేకపోతే కనుక గారి ఇలా ఉంటుంది, లేకపోతే బోరి ఇలా ఉంటుంది, నేను ఎందుకు చెప్పాలి? ఆ తినే పద్ధతి నేర్పా అనుకోండి, మీ నాలుగు మీద వెళ్ళంగానే మీకు తెలుస్తుంది. అది నా ఉద్దేశం. ఇంకా ఆడియన్స్ లో ఎవరు తమ స్పందన తెలిపే వాళ్ళు ఉన్నారా? ఉంటే రండి, అన్మ్యూట్ చేసుకొని. టైం కూడా మనం 2 hours కదా, ఒక విశ్వ సాహిత్యానికి మనం 2 hours పెట్టుకున్నాము. ఇంకా కూడా 10 minutes మిగిలింది. ఎవరైనా మాట్లాడచ్చు. లేదంటే కంచిపాటి వెంకట్ నీ స్పందన తెలుపుతూ ఉండమా. ఈలోగా ఎవరైనా ఆడియన్స్ వస్తే వాళ్ళ స్పందన తెలుపుతారు. నీ స్పందన అవుతూనే నువ్వు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పొచ్చు. కంచిపాటి. నమస్కారం అండి. నా పేరు వెంకట్ కంచిపాటి, వన్ ఆఫ్ ద అడ్మిన్ తెలుగు సాహితీవనం. మా తెలుగు సాహితీవనం ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం విశ్వ సాహిత్యం అండి. ఈ విశ్వ సాహిత్యం కార్యక్రమంలో ఈ రోజు ప్రధాన వక్త గొడ్డపాటి చంద్రశేఖర్ మాధవరావు గారు చాలా అద్భుతంగా ఆ పుస్తకాన్ని మనకి వివరించడం జరిగిందండి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కనీసం ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అనే మన పెద్దల మాట, అది నిజమో కాదా అంటే నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం అండి. అలాగే మన కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్టు, ఒక చినిగిన చొక్కా తొడుక్కున్నా పర్వాలేదు కానీ ఒక అద్భుతమైన పుస్తకాన్ని కొనుక్కోపోతే నువ్వు అజ్ఞానిగానే ఉండిపోతావు అంటారు. సో అటువంటి ఒక మంచి పుస్తకాన్ని మనకి పరిచయం చేసినటువంటి చంద్రశేఖరరావు గారు నిజంగా చాలా అద్భుతంగా వివరించారండి పుస్తకం గురించి. ఎందుకంటే అంటే మాలాంటి వాళ్ళకి, ఔత్సాహిక రచయితలకు కానీ వాళ్ళకి కానీ ఇటువంటి పుస్తకాలని స్టడీ చేయడం అనేది చాలా అవసరం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ పుస్తకంలో రాసిన శైలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైటర్స్ కి చాలా అవసరం అండి. అంటే మాస్క్ రియలిజం అనేది ఉంటుంది, లేకపోతే వాస్తవికత
ద్వారా రాస్తున్న కథలు కానీ ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఇటువంటి పుస్తకాల్ని మనం చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మెయిన్ అంటే పుస్తకాన్ని మనం కొనుక్కోకుండానే మనం చక్కగా కథని మొత్తం మనం దాని తాలూకు ఎసెన్స్ మొత్తం మనం తెలుసుకోవడం జరిగిందనమాట. సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించడానికి మాకు మా తెలుగు సాహితీవనం ప్రధాన సలహాదారు ఏనుగు నరసింహారెడ్డి సార్కి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ మా తెలుగు సాహితీవనం జూమ్ వేదికని సుసంపన్నం చేసినటువంటి బొడ్డపాటి చంద్రశేఖర్ మాధవరావు గారికి మా సంస్థ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాంతి కృష్ణ మేడం గారికి ధన్యవాదాలు. అలాగే స్వాగతోపన్యాసకులు అరుణా సుందరి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి టెక్నికల్ అసిస్టెంట్ సమన్వయం చేసినటువంటి శ్రీధర్ రెడ్డి బిల్లా గారికి, అలాగే మా తెలుగు సాహితీవనం అడ్మిన్ అమెరికా నుంచి వీక్షిస్తున్నటువంటి మా రెడ్నం కృష్ణారావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మిగతా మా అడ్మిన్స్ నవీన్, తర్వాత శ్రీనివాస్ తొడుపునూరి గారు, అలాగే సుమనా గారు, వీళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మా ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి తమ విలువైన కాలాన్ని ఇక్కడ స్పెండ్ చేసినటువంటి మా మిత్రులకి, అలాగే కవులు, రచయితలు, పాఠకులు, మన తెలుగు సాహితీవనం నుంచి ఇచ్చేసినటువంటి అందరికి కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా సత్యాజీ గారికి కూడా తమ విలువైన కాలాన్ని ఇక్కడ మాకు వెచ్చించినందుకు మా సత్యాజీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకట్ ఒక మాట చెప్తాం, చెప్పనా? వినిపిస్తుంది? చెప్పండి సార్. మనకి ఇంగ్లీష్ లో జేమ్స్ జాయిస్ అనే అతను ఉన్నాడు. జేమ్స్ జాయిస్ అనే రైటరు, ఆయన రాసిన ఇల్లుస్ట్రేషన్ అనే పోయం ఒకటి, సారీ అది నవల ఒకటి, తర్వాత ఫినింగ్స్ వేక్ అని ఒక నవల ఉందండి. చైతన్య శ్రవంతి మొట్టమొదటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రవేశపెట్టినోడు జేమ్స్ జాయిస్. అది చాలా వరకు అర్థం కాల. ఆ నవల మొదట్లో బ్యాన్ చేశారు. ఆ నవల్ని మొదట గొప్ప గొప్ప నవలను కూడా బ్యాన్ చేశారు. ఆ తర్వాత ఆయన రాసిన తర్వాత అప్పుడు దాంట్లో అర్థమైంది. ఇంతకీ ఫినింగ్స్ వీక్ అని ఎందుకు చెప్పానంటే, నేను ఆ పుస్తకం ఆయన రాసిన దగ్గర నుంచి రాసి ఒక 40-50 ఏళ్ళు దాటిపోయింది, పైన అయిపోయింది. ఆ పుస్తకం వరకు ఎవరికి అర్థం కాలేదు ఆ పుస్తకం. అమెరికాలో ఏం చేస్తారంటే మధ్య ఈయన అభిమానులు, కొంతమంది ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, పాఠకులు ఏం చేస్తారంటే ఒక రోజు ఒక సమయం పెట్టుకుని, వారానికి ఒక సమయం పెట్టుకుని ఈ నవల కొద్దిగా చదివి నేను ఇలా అనుకుంటాను అని చెప్పేసి నా అభిప్రాయం నేను చెప్తే, అవునని రాగా కాదని ఫలానా శాంతి ఫలానా వాళ్ళు అలా చెప్పుకుంటుంటే కన్క్లూషన్ ఏమిటనేది రాసుకుంటూ దే హావ్ టేకెన్ ఆల్మోస్ట్ 25 years టు అండర్స్టాండ్ దట్ నావెల్ అండి. 25 ఏళ్ళు పట్టింది. పడితే ఈ 25 ఏళ్ళు అయిన తర్వాత వాడు చాలా అమెరికా మొత్తం సెలబ్రేషన్ చేసుకున్నారు ఆ నవల్ని. ఇంతకీ ఆ పుస్తకం మా మాస్టర్ అడిగితే, నాకు తెలుసు ఆ పుస్తకం, నేను ఈ విషయాలు తెలుసు, నాకు నా టేబుల్ మీద ఉంటుంది, చదువుదాం ప్రయత్నిస్తాను, ఇంతవరకు నేను చదవలేదన్నారు. నేను కూడా పెట్టుకున్నా అంతే. అంత కష్టమైన నవల అది. కారణం ఏంటంటే అది ఎల్యూజన్స్ ఉంటాయి అన్నమాట. ఇండియన్ ఫిలాసఫీ ఉంటుంది, చైనీస్ ఫిలాసఫీ ఉంటుంది, సంథింగ్ జర్మనీకి వెళ్తాడు. ప్రతి వాక్యం కూడా చాలా కష్టం. లాంగ్వేజ్ యాక్రోబాట్స్ అంటాం కదా, భాషలో విన్యాసాలు ఉంటాయి. భాష అర్థం కాదు, పదాలు అర్థం కావు. ఒక వాక్యాన్ని అర్థం చేసుకుని దాంట్లో ఒక మిస్టిజం అనే పాట పడతాడు, అదే చైనీస్ లో ఫలానా కన్ఫ్యూషియస్ సిద్ధాంతం అంటాడు. అవన్నీ మనకు తెలియాలి. తెలిసి చదువుకుని అన్వయించుకుని మళ్ళీ వాక్య నిర్మాణం వచ్చి ఇంకో వాక్యం కష్టం అనిపిస్తుంది భాషాపరంగా. ఇన్ని అడ్డంకులు దాటడానికి 25 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. బహుశా చూద్దాం, నేను ప్రయత్నిస్తానేమో, ఇంకో 10 ఏళ్ల తర్వాత చదవగలనేమో. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రధాన వక్త చంద్రశేఖర్ గారికి, టీం మెంబర్స్ అందరూ, శ్రీధర్ రెడ్డి, అరుణా సందడి, కంచిపాటి వెంకట్, నవీన్ చంద్ర, రెడ్నం కృష్ణారావు, ఈరోజు అటెండ్ కాని మిగతా సభ్యులకి, మాకు ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి కూడా అనుక్షణం నాకు అన్ని సలహాలు ఇస్తూ ముందుకు నడుపుతున్న ఏనుగు నరసింహారెడ్డి గారికి, సత్యాజీ గారికి, మిగతా యావత్
తెలుగు సాహితీవనంలో ఉండే కవులు రచయితలు ఈరోజు అటెండ్ కాకపోయినా వాళ్ళు జూమ్ మన యూట్యూబ్ లో చూస్తారు. వాళ్ళందరికీ ప్రతి జూమ్ కి వచ్చే సత్యమూర్తి తిక్క గారికి, ఇంకా నాకు చాలా మంది కనిపించట్లేదు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. అదకంచికి నమస్కారం మనం అందరికీ. మంచి నమస్కారం అండి. నమస్కారం.